प्रेताः वसन्त्यत्र कीदृग्रूपा भवन्ति ते महाप्रेताः पिशाचाश्च कैः कर्मफलैर्विभो सर्वेषाम् अनुकम्पार्थं ब्रूहि मे मधुसूदन। श्रीकृष्ण उवाच पुरा त्रेतायुगे तात राजासीत् बभ्रुवाहनः महोदयपुरे रम्ये धर्मनिष्ठो महाबलः यज्वा दानपतिः श्रीमान् ब्रह्मण्यः साधुसम्मतः शीलाचारगुणोपेतो दया दाक्षिण्य संयुतः। श्रीगुरुभ्यो नमः। हरि ओम हरि ओम हरि ओम। బబ్రువాహన మహారాజు గారి ఇతిహాసాన్ని పూర్వమే ప్రస్తావన చేశారు. అయితే ఇది మరొక కల్పానికి సంబంధించిన కథాభాగం. ఆయన వంగదేశాధిపతి అయి ఉన్నవాడు. ఇక్కడ మహోదయ అని అంటారు. మహోదయపుర అనబడే నగరానికి మహారాజు అయిన వారు బబ్రువాహన అనే పేరు కలిగిన వారు. వెనకటి ఆ మహారాజు వారి వలె చాలా యోగ్యమైనటువంటి వ్యక్తి. శీలాచార గుణోపేతో దయా దాక్షిణ్య సంయుత. దయా దాక్షిణ్యము మొదలైనవన్నీ కూడా అతడిలో నిండుగా ఉన్నాయి. ప్రజలనందరినీ కూడా పరిపాలన చేసేటటువంటి మహానుభావుడు. తమ పిల్లల్ని ఎలా తల్లిదండ్రులు చూసుకుంటారో అంత చక్కగా తన ప్రజల్ని చూసుకునేటటువంటి మహానుభావుడు ఈ బబ్రువాహన అనే మహారాజు గారు. క్షత్రియ ధర్మాలు అని ఏవి చెప్పబడి ఉన్నాయో ఆ సమగ్రమైనటువంటి క్షత్రియ ధర్మాలని ఆచరించేటటువంటి వాడు. ఎవరు దండించబడవలసిన వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళని దండించేవాడు. ఎవరు తప్పు చేయలేదో వాళ్ళని శిక్షించేవాడు కాదు. ఇలాంటి చాలా శ్రేష్టమైన భగవద్భక్తుడైన ఒక చక్రవర్తి మహాపరాక్రమి బబ్రువాహన అని అతడి పేరు. ఇటువంటి బబ్రువాహన ఒకసారి తన సైన్యంతో పాటు వేటాడడానికి వెళతాడు. ఎన్నో వనాలు దాటాడు. ఒక వనములో తను కొట్టిన బాణాన్ని అలాగే శరీరానికి అంటించుకొని పారిపోతూ ఉన్నటువంటి ఒక ప్రాణి కనిపించింది. అది వెళుతూ వెళుతూ ఎక్కడో అదృశ్యమైపోయింది. దాన్ని వెతకాలి అని చెప్పి తను ఒకడే ఒంటరిగా ఆ ఘోరమైన వనంలో ప్రవేశించడం అనేది జరిగింది. ఆ హడావిడిలో తన సైనికులతో పాటు విడిపోయాడు బబ్రువాహన మహారాజు. అయినా మహాపరాక్రమి కాబట్టి ఎటువంటి భయం తనకి లేదు. బాగా దాహంగా ఉంది అని చెప్పి దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా సరోవరం ఏదైనా కనిపిస్తే కొద్దిగా నీళ్లు తాగి సేద తీరుదాము అని ఆయన అనుకున్నారు. ఆ ప్రయత్నంలో వెతుకుతూ ఉండగా ఒక చక్కని సరోవరం అనేది కనిపించింది. గుర్రంతో పాటు దానిలో దిగి చక్కగా నీళ్లు తాగి పక్కనే ఉండేటటువంటి చక్కని నీడనిచ్చే ఒక చెట్టు, ఆ చెట్టు కింద గుర్రాన్ని కట్టేసి ఆ సరోవరంలో నిండుగా పెరిగి ఉన్న కమల పుష్పాల సుగంధాన్ని ఆస్వాదిస్తూ ఆ నెగ్రోధ వృక్షాన్ని ఆశ్రయించుకొని చాలా చల్లగా ఉండే ఆ నీడలో పడుకొని అలా నిద్ర పట్టేసింది ఆ మహారాజు గారికి. అలా ఎంతసేపు పడుకున్నాడో తెలియదు. మొత్తానికి లేచి చూస్తే ఒక ప్రేతం అనేది కనిపించింది. అక్కడ ఎన్నో ప్రేతాలతో పాటు వచ్చిన ప్రేతం అని చెప్పారు. ఇక్కడ ఒకే ఒక ప్రేతం అని చెప్పారు. బాగా ఆకలి దప్పికలతో విలవిలలాడుతూ ఉన్నది ఆ ప్రేతం, పిశాచం. శరీరం చూస్తే మాంసమే లేదు. వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకుని ఉన్నాయి. మలినమైనటువంటి శరీరం చూస్తేనే గుండె దడదడలాడేటటువంటి భీకరమైన భీమ దర్శనం, ఘోరమైన రూపాన్ని ధరించి ఉన్నది ఆ పిశాచి.
పరిగెత్తుతూ ఉన్నది అటు ఇటు అటు ఇటు. అంతలో ఆ పిశాచాన్ని వెంబడించి మరికొన్ని పిశాచాలు కూడా ఆ పిశాచానికి చుట్టూ చేరుకున్నాయి. అవి వికృతమైన రూపాలే ధరించి ఉన్నాయి. అలాంటి ఆ వికృతమైన రూపాలతో ఉండే ప్రేత పిశాచాలని చూసి తనకి చాలా ఆశ్చర్యం అనిపించింది. అంతలో ఆ మొదటి పిశాచం ఏదైతే వచ్చిందో అది ఎంతో సంతోషించి బబ్రువాహనుడితో మాట్లాడుతూ, మీ యొక్క దర్శన మాత్రముతోనే నాకు ప్రేతత్వ పరిహారమైన పుణ్యప్రాప్తి అనేది లభించింది. త్వత్సంయోగాత్ మహాబాహో నాస్తి ధన్యతరో మమ. సజ్జన సహవాసానికి అంతటి మహత్వం అనేది ఉంది. భగవద్భక్తుడు, సజ్జనుడు, శ్రేష్టమైన క్షత్రియ ధర్మ పరిపాలకుడు, అలాంటి ఆ మహారాజు గారి యొక్క దర్శన మాత్రముతోనే ఆ ప్రేత పిశాచానికి తన ప్రేతత్వం అంతయు కూడా పరిహారం అనేది అయ్యింది. అలా ఉన్నప్పుడు అది ఎంతగానో వినమ్రతతో బబ్రువాహన మహారాజు గారితో మాట్లాడడం అనేది మొదలుపెట్టింది. మహారాజు గారు కూడా తనతో మాట్లాడతారు. కృష్ణవర్ణ కరాలాస్య, నల్లగా ఉన్నావు, చూస్తే కరాళమైనటువంటి ముఖం నీకు కలిగి ఉన్నది. నువ్వు ఎవరివి, ఏ కారణాన ఇలా పిశాచంగా మారావు అని అడిగితే దానికి ఆ పిశాచం తన పూర్వజన్మ వృత్తాంతానంతే కూడా చెబుతుంది. వైదిశ అనబడే నగరంలో సుదేవ అనబడే వైశ్యుడిగా తను ఉండేవాడు. యోగ్యమైన శిష్టాచారుడు, హవ్యతర్పణాదులతో దేవతలని, ఋషులను, గురువులను, పితృదేవతల్ని అందరినీ కూడా తృప్తిపరిచినటువంటి మహానుభావుడు. అనాథులకు నాథుడై ఉంటూ సజ్జన సంతతిని, సజ్జన సముదాయాన్ని సంరక్షించేటటువంటి వాడై ఉండేవాడు. అలాంటి ఆ వ్యక్తి కాలవశాత్తు మరణం అనేది పొందగా తనకు సంబంధించిన బంధువర్గాలు ఎవరు కూడా తనకు సంబంధించిన అంత్యేష్టిక్రియలు ఏవి చేయలేదు. అటువంటి అంత్యేష్టిక్రియలు చేయకపోయేసరికి నేను పిశాచంగా మారిపోయాను. నా దగ్గర ఉండేటటువంటి ఈ మణిరత్నాన్ని మీరు తీసుకొని నా కోసం మీరు అంత్యేష్టిక్రియలన్నీ కూడా చేసి నన్ను ఈ ప్రేతత్వం నుండి దూరం చేయండి అని బబ్రువాహన మహారాజు గారిని ఆ పిశాచం లాగానే ఇది కూడా అడిగింది. అయితే ఈ సంవాద నిమిత్తకంగా పిశాచాలుగా మారడానికి కారణాలు ఏమిటి అని అడగగా వెనకే కొన్ని చెప్పారు. ఇక్కడ మరికొన్ని కలిపి మనకు తెలుపుతారు. మొట్టమొదలుగా దేవద్రవ్యం చ భర్మస్వం స్త్రీబాల ధన సంచయం. దేవతల ధనాన్ని, బ్రాహ్మణుల ద్రవ్యాన్ని, ఆడవాళ్ల ఆస్తులను, బాలకుల ఆస్తులను ఎవరు అపహరణ చేస్తారో, తమ సొంతం చేసుకుంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రేతయోని అనేది ప్రాప్తమవుతుంది. కొన్ని ఎక్స్ట్రా పాయింట్లు. తాపసీంచ సగోత్రాంచ అగమ్యామ్యే భజంతి. సగోత్రీయ వివాహం చేసుకున్న వాళ్ళకి కూడా పిశాచత్వం అనేది ప్రాప్తమవుతుంది. ఈ తపస్సంపన్నురాలైనటువంటి సగోత్రీయురాలైనటువంటి స్త్రీ, అటువంటి అగమ్యమైన స్త్రీ అలాంటి అగమ్య గమనము చేస్తే, సగోత్రీయ వివాహం అనేది చేసుకుంటే వాళ్ళు మహాప్రేతాలుగా పుట్టడం అనేది జరుగుతుంది. పుష్పాలని అపహరణ చేసినవాడు, వజ్ర వైడూర్యాల్ని అపహరణ చేసినవాడు, వస్త్రాలని అపహరణ చేసినవాడు, బంగారాన్ని అపహరణ చేసినవాడు, సంయుగే అసన్ముఖ గతాహ, యుద్ధం జరుగుతూ ఉండగా ఎదురుగా ధైర్యంగా యుద్ధం చేయడం మానేసి పిరిగి పందగా పారిపోయినటువంటి వాడు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మరణించిన తర్వాత పిశాచాలుగా మారడం అనేది జరుగుతుంది. ఈ రకమైనటువంటి కారణాలన్నీ కూడా ప్రేతత్వ ప్రాప్తికి నిమిత్తాలు అనేటటువంటి విషయాన్ని చెబుతాడు ఆ పిశాచి. కృతజ్ఞులు, నాస్తికులు, క్రూరమైన స్వభావము కలిగిన వాళ్ళు, అనవసరమైన సాహసాల్ని చేసేవాళ్ళు, పంచయజ్ఞాల్ని వదిలిపెట్టిన వాళ్ళు, బ్రహ్మయజ్ఞం, దేవయజ్ఞం, భూతయజ్ఞం, పితృయజ్ఞం,
మనుష్య యజ్ఞం అనబడేటటువంటి పంచయజ్ఞాలు ప్రతి ఒక్క మానవుడు కూడా చెయ్యాలి. బ్రహ్మయజ్ఞం అనేది ప్రతినిత్యం చేయవలసినటువంటి క్రమ. అది 5 నిమిషాల సమయం పడుతుంది. దేవతర్పణం, ఋషి తర్పణం, ఆచార్య తర్పణం, పితృతర్పణం అనేది ఈ పక్షమాసాల్లో మాత్రమే కాకుండా ప్రతిరోజు కూడా మనం ఇవ్వాల్సిందే. పక్షమాసంలో నువ్వులతో ఇస్తాం. మామూలుగా అయితే పుట్టి నీళ్లతో, భగవంతుడి నిర్మాల్య తీర్థముతో వీళ్ళందరికీ కూడా తర్పణాలు అనేవి ఇవ్వాలి. అజీవత్ పితృలు కూడా చేయవలసిన బ్రహ్మయజ్ఞం అనేది ఉంది. జీవత్ పితృలు కూడా చేయవలసిన బ్రహ్మయజ్ఞం అనేది ఉంది. అజీవత్ పితృలది సమానమే. ఏ రకంగా అపసవ్యాధులతో తర్పణాలు చేస్తారో ఆ పద్ధతి ఉన్నది. సజీవత్ పితృలు అంటే తండ్రి గారు జీవించి ఉన్న వాళ్ళు ఎలా బ్రహ్మయజ్ఞాన్ని చెయ్యాలి అని అడిగితే, వాళ్ళు అంగుష్ట మాత్రం వరకు కూడా తమ జంజాన్ని, తమ యజ్ఞోపవీతాన్ని ధారణ చేసి, అపసవ్యం పరిపూర్ణమైన అపసవ్యం కాకుండా అంగుష్ట మాత్రం దాకానే చేసి దేవ, ఋషి, ఆచార్య తర్పణాలన్నీ ఇవ్వవచ్చు. పితృతర్పణం వాళ్ళకి అధికారం ఉండదు. ఇది బ్రహ్మయజ్ఞం అని. దేవయజ్ఞం అని అంటే వైశ్వానర హోమం, దేవతలకు సంబంధించినటువంటి ఆహారాన్ని వాళ్ళకి ఇవ్వడాన్ని వైశ్వానర హోమం అని అంటారు, దేవయజ్ఞం అని. భూతయజ్ఞం, భూతయజ్ఞం అని అంటే బలిహరణం. పిశాచాలకి, భూతాలకి కూడా ఓ 4 మెతుకులు బలిహరణ నిమిత్తకంగా మనం ఇవ్వడం అనేది భూతయజ్ఞం అని చెప్పబడి ఉన్నది. పితృయజ్ఞం అంటే పితృకార్యాలు, ఏవైతే శ్రాద్ధాది క్రియలు ఉన్నాయో వాటిని పితృయజ్ఞాలు అని అంటారు. మనుష్య యజ్ఞులు ప్రత్యక్షంగా మానవుల అతిథి సత్కారాలు చేయడం అనేది కూడా ఒక యజ్ఞం కిందనే గ్రహించబడి ఉన్నది. ఈ 5 యజ్ఞాలు, బ్రహ్మయజ్ఞం, దేవతా యజ్ఞం, భూతయజ్ఞం, పితృయజ్ఞం, మనుష్య యజ్ఞాలు చెయ్యనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మరణించిన తర్వాత పిశాచాలుగా మారడం అనేది జరుగుతుంది. ఇవి కొన్ని విశేషమైన అంశాలు. పూర్వ అధ్యాయాల్లో చెప్పనివి ఇక్కడ ప్రత్యేకంగా కలిపి చెప్తూ ఉన్నారు. మహాదానాలు చేయనటువంటి వాళ్ళు, స్వామిద్రోహాన్ని చేసేవాళ్ళు, మిత్రద్రోహాన్ని చేసేవాళ్ళు, బ్రహ్మద్రోహాన్ని చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా పిశాచాలుగా మారడానికి అవకాశం ఉంది. తీర్థ పాపకరా రాజన్, తీర్థాలని కలుషితం చేసేవాళ్ళు. కొంతమంది నదులలోనే మలమూత్రాదులను విసర్జన చేయడం అనేది చేస్తారు. అటువంటి తీర్థ కలుషితం అనేది చేయడం, తీర్థాన్ని కలుషితం అనేది చేస్తే అలాంటి వాళ్ళందరూ కూడా ప్రేతయోనుల్లో పుట్టడం అనేది జరుగుతుంది. ఇవి పిశాచాలుగా పుట్టడానికి ఉండేటటువంటి కారణాలు అనేటటువంటి విషయాన్ని ఆ పిశాచం తను చెబుతుంది. అయితే ఇటువంటి పిశాచ జన్మలని పొందినటువంటి పిశాచాలు, ప్రేతాలు, అవి ఎలా ఆ జన్మని పరిహారం చేసుకోగలవు అని అడిగితే, దానికి నారాయణ విధి అని ఒక విధిని చెబుతుంది ప్రేత పిశాచం. ఏమిటది అంటే, సత్శాస్త్ర శ్రవణం విష్ణోహం పూజా సజ్జన సంగతి. సత్శాస్త్రముల యొక్క శ్రవణం, భగవంతుడి పూజ, సజ్జనుల యొక్క సహవాసం, ఇవన్నీ ప్రేతయోనులను దూరం చేసేటటువంటివై ఉన్నాయి. పద్మపురాణంలో దుందుకారి కథని మనం వింటాముగా. మహాపాపిష్టివాడు మహాపిశాచమై ఆ ఇంట్లోనే ఉండడం అనేది జరిగింది. అలాంటి మహాపిశాచిగా ఉన్న ఆ దుందుకారిని తన తమ్ముడైన గోకర్ణుడు సత్శాస్త్ర శ్రవణం, భాగవత పురాణాన్ని శ్రవణము చేయించి ఆ మహాపాపిని ప్రేతయోని నుండి దూరం చేసి ఉత్తమ లోకాల ప్రాప్తిని కలగజేశాడు అనే మాట మనం భాగవత మహాత్మ్యంలో, పద్మపురాణంలో వింటాం. అయితే ఇటువంటి సత్శాస్త్ర శ్రవణాదులు, భగవంతుడి పూజ, సజ్జన సహవాసం, ఇవన్నీ కూడా ప్రేతత్వాన్ని దూరం చేసేటటువంటివై ఉన్నాయి. ఇక భగవంతుడి పూజా విశేషాన్ని ప్రస్తావన చేస్తుంది ఆ పిశాచం.
సువర్ణద్వయమాహృత్య మూర్తిం భూపా ప్రకల్పయేత్. 2 తులాలు సువర్ణద్వయం, 2 తులాలు బంగారాన్ని తీసుకోవాలి. ఆ 2 తులాలతో బంగారాన్ని తీసుకొని భగవంతుడి విగ్రహాన్ని నిర్మాణం అనేది చెయ్యాలి. ఆ ఆభరణాలతో యుక్తమై ఉన్న విగ్రహాన్ని విశేషంగా అన్ని రకాల వస్త్రాదులతో అలంకృతమై ఉండాలి. అలాంటి ఆ విగ్రహాన్ని శక్తి ఉన్నవాళ్ళు సువర్ణ విగ్రహం, లేదు అంటే శ్రీమద్ భాగవత ఏకాదశ స్కందంలో చెప్పిన ప్రకారంగా చెక్క విగ్రహం, మణులతో చేసిన విగ్రహం, పంచలోహ విగ్రహం, మట్టితో చేసిన విగ్రహం మొదలైనవన్నీ కూడా, స్థండిలం ఇత్యాదులన్నీ కూడా భగవంతుడి ఉపాసనా స్థానాలుగా చెప్పబడి ఉన్నాయి. ఉపలక్షణత వాటిని కూడా మనం తీసుకోవాలి. అలాంటి ఆ పరమాత్ముడి విగ్రహాన్ని నిర్మాణం చేసి పెద్దల చేత ఒకసారి పూజింపజేసి దాంట్లో ప్రాణ ప్రతిష్టాపనాదులన్నీ కూడా కావించి ఆ తర్వాత విధి ప్రకారంగా ఏదైతే తంత్రసారంలో చెప్పబడి ఉన్నదో ఆ తంత్రసారానికి అనుగుణంగా భగవంతుడి పూజ అనేది చెయ్యాలి. నిర్మాల్యాభిషేకం, కలశ పూజ, షట్కలశ పూజ, పీఠావరణ దేవతా పూజ, మాతృకాన్యాసం, తత్వన్యాసం, భగవంతుడిని పురుష సూక్తాలతో అభిషేకం చేయడం, వస్త్రాదులను సమర్పించడం, గంధాదులను సమర్పించడం మొదలైనవన్నీ చేసి ధూప దీప గంధాదులను సమర్పిస్తూ నివేదన చేసి మహామంగళారతి చేసి మళ్ళీ ఉద్వాసన చేసే సందర్భంలో మాతృకాన్యాస, తత్వన్యాసం అనేది కూడా చెయ్యాలి. ఇదంతయు కూడా సమగ్రమైనటువంటి పూజకు సంబంధించిన అంగాలు అనేది తెలుసుకోవాలి. ఇలా ఆ విధికి అనుగుణంగా భగవంతుడి పూజని చెయ్యాలి. పూర్వే తు శ్రీధరం దేవం దక్షిణే మధుసూదనం యచ్చకించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివ అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. సమగ్రమైన జగత్తులో వ్యాప్తమై ఉన్న పరమాత్ముడు మన ఉపాస్య మూర్తులైన విగ్రహాలలో ప్రవేశించి విశేషంగా మనకు అనుగ్రహం అనేది చేస్తాడు ఆ పరమాత్మ. అటువంటి ఆ పరమాత్ముడి యొక్క సర్వత్ర వ్యాప్తిని చింతన చేస్తూ చేస్తూ సకల జగత్తులో వ్యాప్తమైన పరమాత్మ మన విగ్రహాల్లోనూ కూడా సన్నిహితుడై నా పూజని తను స్వీకరిస్తూ ఉన్నాడు అనేటటువంటి ఒక సంకల్పాన్ని, ఒక చింతనని చేస్తూ పూజని చెయ్యాలి. పూజ అంతా అయిన తర్వాత ప్రదక్షిణ నమస్కారాలు లాంటివన్నీ కూడా చేసి పంచామృతాభిషేకాలు, ప్రదక్షిణ నమస్కారాలు ఇవన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. ఇది సామాన్యంగా భగవంతుడి పూజను చేసేటటువంటి విధానం. ఇలాంటి నిత్య పూజలు చేసేవాళ్ళు, నిత్య తీర్థాన్ని ప్రార్థన చేసేటటువంటి వాళ్ళు పిశాచాలుగా పుట్టవలసిన ప్రసంగం ఉండదు. అది కాకపోతే వృషోత్సర్జనాది విధానాలతోనూ కూడా పిశాచ జన్మ అనేది పరిహారం అవ్వడానికి అవకాశం ఉంది. త్రయోదశానాం విప్రాణాం వస్త్ర ఛత్రాన్ని ఉపానహౌ అంగుళీకయుక్తాని భాజనాసన భోజనై. విశేషంగా భూరి భోజనానికి సంబంధించి శ్రాద్ధంలో ప్రత్యక్షంగా పితృదేవతల్ని ఆహ్వాన చేసి దర్భ బ్రాహ్మణుల్ని పెట్టి అక్కడ అధికం విస్తరం నకుర్యాత్ అని చెప్పారు. 2 లేదా 1 లేదా 3 మనం ప్రత్యక్షంగా శ్రాద్ధంలో పూర్వభోక్తం అని అంటారు కదా, అలాంటి పూర్వభుక్తి అనే ప్రసంగం అయితే 1, 2 లేదా 3 దానికంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పారు. అలా కాకుండా ఈ వృషోత్సర్జనాది విధానాలతో పాటు త్రయోదశానాం విప్రాణం 13 మంది బ్రాహ్మణులకు భోజనాదులన్నీ కూడా పెట్టి నానా విధాలుగా వస్త్రము, ఛత్రం ఇత్యాదులన్నీ కూడా వాళ్ళకి దానాలు అనేవి ఇవ్వాలి. వివిధ ప్రకారాలుగా పాథేయ దానం ఇత్యాదులన్నీ కూడా చెప్పి ఉన్నారు. అటువంటి ఆ దానాలన్నీ కూడా చెయ్యాలి అని చెబుతుంది ఆ పిశాచం. స్థాన్నాహ శోధకాదేయ ఘటా ప్రేత హితావై. ఇక ప్రేత ఘట అనబడేటటువంటి ఒక విధానం వలన కూడా ప్రేత ఘట పూజ,
విధానం వలనను కూడా ప్రేతత్వ పరిహారం అనేది అవుతుంది అని కూడా చెబుతారు. ఈ ప్రేత ఘటం అంటే ఎలా ఉంటుంది, దాని గురించి వివరణ ఇవ్వండి అని అడుగుతాడు బభ్రువాహనుడు. దానికి ఆ పిశాచం అంటుంది, ప్రేత ఘట దానం అని ఒక దానం. ఇది సకల అశుభాల్ని కూడా దూరం చేసేటటువంటిదై ఉన్నది. అత్యంత దుర్లభమైన సర్వలోకాల దుర్గతిని కూడా నాశనం చేసేటటువంటి మహాపుణ్యం ఈ ప్రేత ఘట దానం వలన మనకు ప్రాప్తమవుతుంది. ఆ ప్రేత ఘట దాన విధానాన్ని చెప్తాను, సంక్షిప్తంగా విను. సంతప్తహాటకమయం తు ఘటం విధాయ బ్రహ్మేశ కేశవయుతం సహలోకపాలైః క్షీరాజ్య పూర్ణ వివరం ప్రణిపత్య భత్యా విప్రాహై దేహి తవదాన శతైఃకిమన్యైః. సంతప్త హాటకమయం తు ఘటం విధాయ. ఈ ప్రేత ఘట అనబడేటటువంటి విధానాన్ని ఈ రకంగా ఆ పిశాచం అనేది చెబుతుంది. సువర్ణమయమైనటువంటి ఘటమట. ఘటం అంటే ఏదో మట్టితో చేసిన కుండ కాదు, సంతప్తక హాటక ఘటం అని చెప్పారు. అంటే సువర్ణమయమైనటువంటి ఘటం. ఆ సువర్ణమయమైనటువంటి ఘటాన్ని తీసుకొచ్చి అక్కడ బ్రహ్మ రుద్ర మొదలైన లోకపాలకులైన దేవతలందరినీ కూడా ఆవాహన చేసి, విశేషంగా శ్రీమన్నారాయణుని కూడా ఆవాహన అనేది చేసి, క్షీరం ఆజ్యం, పాలు మరియు ఆజ్యం, ఘృతం రెండిటితోనూ కూడా ఆ ఘటాన్ని నింపాలి. నింపి అక్కడ బ్రహ్మాది దేవతలందరినీ కూడా ఆహ్వాన అనేది చెయ్యాలి. మధ్యస్థాళంలో బ్రహ్మదేవుడు, విష్ణు, శంకర, రుద్రదేవుడు, పరమాత్మ వీళ్ళందరూ పైన క్రింద ఈ రకంగా సన్నిహితులే ఉన్నారు. ఆ ఘటం యొక్క కంఠభాగంలో దేవతలు, లోకపాలకులైన దేవతలందరూ కూడా అష్టదిక్పాలకులు వాళ్ళు ఉన్నారు అని చింతన చేస్తూ, వాళ్ళని ఆహ్వాన చేస్తూ, అందరినీ కూడా ధూపదీప కుసుమ చందనాలతో పుష్ప చందనాదులతో పూజించి, ఆ దుగ్ధాద్య సహితమైన ఘటం ఏదైతే బంగారంతో చేసింది ఉంది కదా, అటువంటి ఆ ఘటాన్ని చాలా శ్రద్ధాపూర్వకంగా ప్రేతత్వ నివృత్తి కోసం అని సంకల్పించి బ్రాహ్మణుడికి దానం అనేది చేస్తే, ఇది ప్రేత ఘట విధానం. దీని వలన ఎటువంటి పిశాచి అయినాను కూడా ప్రేతత్వాన్ని పరిహారం అనేది చేసుకోగలదు. 100 దానాల కంటేనూ కూడా శ్రేష్టమైన దానం ఈ ప్రేత ఘట దానం అని చెబుతుంది ఆ ప్రేత పిశాచం. సామర్థ్యం ఉన్నవాళ్ళు ఈ సువర్ణమయమైన ఘటాన్ని ఇక్కడ చెప్పిన ప్రకారంగా శ్రేష్టమైన బ్రాహ్మణులకు దానం అనేది చేసి ఈ రకమైన మహాపుణ్యాన్ని సంపాదించవచ్చు. ఇది కూడా ప్రేతత్వాన్ని పరిహారం చేస్తుంది అని ఆ ప్రేతఘట దానం గురించి కూడా ఆ పిశాచం తను చెప్పడం అనేది చేసింది. ఇలా ఉండగా ఆ పిశాచం అడిగిన ప్రకారంగానే బభ్రువాహనుడు ఆ మణిరత్నాన్ని తీసుకొని తనకు సంబంధించి ప్రేతత్వ ఘట దానం లాంటివన్నీ కూడా ఏవేవైతే చెప్పబడి ఉన్నాయో అవన్నీ కూడా చేసి ఆ పిశాచి తన పిశాచ జన్మని పరిహారం చేసుకునే రకంగా అనుగ్రహం అనేది చేస్తాడు. ఆ మహారాజు గారు, కిం పునః పుత్రదత్తేన పితాయాతీతి అద్భుతం. ఎవరో సంబంధం లేని మహారాజు గారు ఈ ప్రేతఘట విధానాన్ని ఆ ప్రేతత్వ నివారణ కోసమని దానం చేస్తేనే దానికి ఉద్ధారం అయింది. అలాంటిది కుమారుడు స్వతహా తన తండ్రి గారి కోసం చేస్తే దానికి ఎనలేని పుణ్యం అనేది వస్తుంది. దాని గురించి ఇంకా ఏం చెప్పాలి, అద్భుతమైనటువంటి అదృష్టం అది అవుతుంది అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఈ రకమైన ప్రేత ఘట దానం అనే విధానాన్ని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఆ పైన భూమ్యాం ప్రక్షిప్యతే కస్మాత్ పంచరత్నం కుతో ముఖే. పంచరత్నాదులు ఇత్యాదులు ఏవైతే మొదటి అధ్యాయాలు చెప్పబడి ఉన్నాయో వాటి గురించి మరి ఒక మారు చెప్పవలసిందిగా గరుడదేవుడు కృష్ణ పరమాత్ముడిని ప్రార్థన అనేది చేస్తాడు. దానికి ఆ పంచరత్నాలు అనేవి ఏవి అన్న విశేషాలన్నీ కూడా ఇక్కడ ప్రస్తావన చేస్తారు. బంగారం, వెండి, ముత్యము,
రాజవర్త మరియు పగడం మొదలైనవన్నీ కూడా 5 రత్నాలు అని చెప్పబడి ఉన్నాయి. ఇటువంటి ఈ 5 ముత్యాలు కూడా, ఈ 5 రత్నాలు కూడా మరణించిన వాడి ముఖంలో పెట్టి వాడికి ఊర్ధ్వలోక ప్రాప్తికి కారణం అనేది అది అవుతుంది. దర్భాలతో వేష్టన అనేది చెయ్యాలి, గోమయంతో లేపన చెయ్యాలి, విష్ణు సూక్తాన్ని పఠనం చేస్తూ విష్ణు స్మరణ చేస్తూ కిమర్థం పుత్రపౌత్రాశ తస్య తిష్టంతి జాగ్రత్త, మరణించిన వ్యక్తికి ఎదురుగా పుత్ర పౌత్రులందరూ కూడా నిలబడడం అనేది చేస్తారు, దీపదానం అనేది చేస్తారు. సప్తధాన్యాలు అనేవి ఉన్నాయి. ఆ సప్తధాన్యాలలో జౌ అంటే జవ, గోధుమలకే మరొక రకం. అటువంటి ఆ సప్తధాన్యాలు, నువ్వులు, ఈ పెసర్లు మొదలైనటువంటి ఈ సప్తధాన్యాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ఆ సప్తధాన్యాలను కూడా దానంగా ఇవ్వడం అనేది చేస్తారు. నువ్వులు, లోహం, హిరణ్యం, కార్పాసం, లవణం మొదలైనవన్నీ కూడా శవాన్ని స్కందం మీద అంటే భుజాల మీద మోసుకొని వెళ్లడం అనేది చేస్తారు. వన్నిదాత పౌత్రుడు, మనుమడు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆజ్యముతో అభ్యంజన అనేది చేస్తారు. ఇత్యాది విధి విధానాలన్నీ కూడా ఉన్నాయి. వాటి యొక్క కారణాలన్నిటినీ కూడా నాకు చెప్పు అని కృష్ణ పరమాత్ముని అడుగుతాడు గరుడదేవుడు. దానికి ఆ గరుడదేవుడి ప్రశ్నలన్నిటికీ కూడా ఈ రకంగా సమాధానం అనేది చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. సమ్యక్ విభేదరహితం శృతిస్మృతి సముద్ధృతం యత్న దృష్టం సురైశ్చేంద్రై యోగిభిశ్చ యోగ చింతకై గుహ్యాద్ గుహ్యతరం వత్స. అతి గుహ్యమైన రహస్యపూర్ణమైన విషయాన్ని నువ్వు అడిగావు గరుడా, అయినా నా భక్తుడివి కాబట్టి నీకు నేను చెబుతాను విను అని ఆ కారణాలన్నీ కూడా చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. తారయే నరకాత్ పుత్రో యది మోక్షోన విద్యతే దాహ పుత్రేణ కర్తవ్యో దేహ పౌత్రేణ పావక. మోక్ష ప్రాప్తి కాని వాళ్ళకి అగ్ని సంస్కారం అనేది చేయాలి అంటే మనుమడు కుమారుడికి అగ్నిని ఇవ్వడం అనేది చేయవచ్చు, లేదా అగ్నిని అంటించేటటువంటి పనినైనా మనుమడు చేయడం అనేది చేయవచ్చు. విశేషంగా మనుమడు తన చేతి నుండి తన తండ్రి గారికి ఇచ్చి తాతగారి సంస్కారాన్ని చేయించే పనిని ఇక్కడ విశేషంగా చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇక నువ్వులు, దర్భములు ఇత్యాదులన్నీ కూడా భూమి మీద పెట్టడం వలన మళ్లీ తనకు పునర్జన్మ లభించడానికి అవి కారణాలవుతాయి. పంచరత్నాలను నోట్లో వేయడం వలన ఆ రత్నాలను ఆశ్రయించుకొని తను ప్రరోహతి ఊర్ధ్వలోకాలకి వెళ్ళడానికి వీలవుతుంది. గోమయంతో లేపనం చేయడం వలన, దర్భములతో సంవేష్టన చేయడం వలన అలాంటి ఆతురుడైన వాడు మోక్ష ప్రాప్తి అంటే ఉత్తమ గతిని పొందడం అనేది జరుగుతుంది. దర్భాలతో వేష్టన చేయబడి మరణించిన వ్యక్తి స్వర్గలోకానికి వెళతాడు. దర్భాలు తన కింద అంటే ఆ కళేబరానికి కింద పెట్టడం వలన ఆ భూమాత ప్రసన్నురాలవుతుంది. ఎక్కడైతే స్థండిల లేపం అనేది ఉంటుందో అక్కడ పిశాచాలు, యాతుధానాలు ఎవరూ కూడా రారు. కాబట్టి గోమయంతో లేపన చేసి అంత్యేష్టి క్రియలు లాంటివన్నీ కూడా చేయాలి. మండలంలో సకల దేవతల సన్నిధానం అనేది ఉంటుంది. అసురులను, దైత్యులను వినాశనం చేయడానికి ఆ మండలం అనేది పనికొస్తుంది. తిలద్రోణో హేమద్రోణ తిల ఈ సమహ తర్పణే దానహోమే చ దత్తోభవతి చాక్షయ. తర్పణాదులు ఇచ్చే సందర్భంలో నువ్వులను విశేషంగా ఉపయోగించాలి. హేమద్రోణ తిలైహి బంగారు పాత్రలో నువ్వులు పెట్టి ఆ నువ్వులను తర్పణ అనేది ఇస్తే అది అక్షయమైనటువంటి పుణ్యప్రాప్తికి కారణమవుతుంది. దర్భ మల్లోమ సంభూతా, ఆ దర్భలు భగవంతుడి వెంట్రుకల ద్వారా సృష్టించబడ్డాయి. నువ్వులు పరమాత్ముడి స్వేదము ద్వారా సృష్టించబడ్డాయి. ఈ రకంగా పరమాత్ముడి దేహము నుండి ఉత్పత్తి అయింది కాబట్టి వాటికి అంతటి పవిత్రత అనేది ఉన్నది. సవ్య యజ్ఞోపవీతముతో దేవతలు, బ్రహ్మాది దేవతలు తృప్తిని పొందితే అపసవ్యాధులతో పితృదేవతలందరూ కూడా తృప్తిని పొందడం అనేది జరుగుతుంది.
దర్భములో త్రిమూర్తుల సన్నిధానం అనేది ఉంటుంది. వాటికి నిర్మాల్యత అనేది ఉండదు. ఈ రకమైనటువంటి తులసి, బ్రాహ్మణ, గోవు మొదలైన వాటికి మైల అనేదే లేదు. విష్ణు ఏకాదశి ఇత్యాదులన్నీ కూడా మనల్ని ఉద్ధరించేటటువంటివి అని వెనక చెప్పినవి అన్ని కూడా ఇక్కడ మళ్ళీ కుమారు గుర్తు చేసి చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. దర్భాలను చేతిలో ధరించి మరణం అనేది పొందితే అతడికి ఎన్నో రకాల ప్రాశ్చిత్తాలు అయిపోయాయి అనే అభిప్రాయంలో దర్భలని మరణం అనేది సంభవించే సమయంలో మన చేతిలో దగ్గరలో పెట్టుకొని ఉండాలి, వాటికి సమీపంలో ఉండడం అనేది ప్రయత్నపూర్వకంగా చేయాలి అని ఇత్యాదులన్నీ కూడా కారణాలు మనకు చెప్పబడి ఉన్నాయి. కార్పాస్, కాటన్ ని దానం ఇవ్వడం వలన ఉండేటటువంటి మహత్వం ఏమిటి అని అడిగితే, ప్రియంతే భూహు భువః స్వరితి క్రమాత్. కాటన్, ఒత్తి, ఆ కాటన్ అయిన ఒత్తి పదార్థాలతో, దూది పదార్థాలతో చేయబడినటువంటి వస్త్రాలని దానంగా ఇవ్వడం వలన భూహు భువః సువహ అనబడే 3 లోకాలు కూడా ఉద్ధృతమవుతాయి, పవిత్రమవుతాయి, తృప్తిని పొందుతాయి అని చెబుతారు. మహాదానాలని వెనక ఏవి చెప్పి ఉన్నారో వాటిని ప్రేతోద్ధారం కోసం అని చెప్పి ఆత్మోద్ధారం కోసం కూడా మహాదానాలు అనేవి చేయాలి. వెనక చెప్పినటువంటి మహాదానాల వలన రూపవంతుడై ఉంటూ చక్కగా రుద్రాది లోకాల్లో సన్నిహితుడై హాయిగా జీవనాన్ని గడపడం అనేది జరుగుతుంది. గాహ్ తిలాశ్చ క్షితిం హేమ యో దదాతి ద్విజన్మని. ఆ మహాదానాల్లో చాలా ముఖ్యమైనటువంటివి గోదానం, నువ్వుల దానం, భూదానం, సువర్ణదానం మొదలైనవన్నీ కూడా బ్రాహ్మణులకి ఇస్తే ఆ జన్మలో చేసిన సకల పాపాలు కూడా ఆ క్షణమే నశించిపోతాయి. తిలాగావో మహాదానం మహాపాతక నాశనం. నువ్వులు, గోవులు మొదలైనటువంటి మహాదానములు మహాపాతకాల్ని కూడా నాశనం చేసేటటువంటివి ఉన్నాయి. అది ఎప్పటికీ అయినా సరే దియతే విప్రే నా అన్యవర్ణే కదాచన. బ్రాహ్మణుడికి మాత్రమే ఇవ్వాలే తప్ప ఇతర వర్ణం వాళ్ళకి దానం తీసుకునే అధికారం లేదు, వాళ్ళకి ఇవ్వడం పద్ధతి కాదు అని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆతురే చోపరాగే చ ద్వయం దానం విశిష్యతే ఆతురే దియతే దానం తత్కాలే చోపతిష్టతి. దానం అనేది మరణించే సందర్భంలో లేదా కష్టాల్లో ఉండే వ్యక్తి చేసిన దానానికి అధికమైన పుణ్యం అనేది ఉంది. కాబట్టే కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాల పరిహారం కోసమని మనం దాన ధర్మాలు చేయడం ఆ కష్ట పరిహారానికి కారణమవుతుంది అని చెప్పడం జరిగింది. లోహమును దానం చేయడం వలన యమధర్మరాజు గారు తృప్తిని చెందుతారు. తిలతర్పణం దానం చేయడం వలన, తిలతర్పణాలు చేయడం వలన ధర్మరాజు గారు తృప్తిని చెందుతారు. లవణాన్ని, ఉప్పుని దానం చేయడం వలన ఎటువంటి భయము కూడా ఉండదు. కార్పాసాన్ని, కాటన్ ని దానం చేయడం వలన భూతాలతో ఏ రకమైన భయం అనేది ఉండదు. గోవులతో దానం చేస్తే కాయిక, వాచిక, మానసికమైన ఆ పాపాలన్నీ గోదానం అనేది పరిహారం చేస్తుంది. సువర్ణ దానం వలన సుఖంగా స్వర్గలోకంలో ఉంటాడు. భూదానం వలన మహారాజుగా పుడతాడు. హేమభూమి ప్రధానాచ్చ. సువర్ణదానం, భూదానం రెండూ చేయడం వలన ఏ రకమైన పీడ కూడా నరకంలో వాడికి ప్రాప్తించదు. ఏ సందర్భంలోనూ కూడా యమదూతలు తనని భయపెట్టే రకంగా ప్రయత్నం అనేది చెయ్యరు. విష్ణోస్మరణ మాత్రేణ, భగవంతుడి నిరంతర స్మరణాదులతోనే మనం పరమ మోక్షాన్ని పొందడం అనేది కూడా జరుగుతుంది. విశేషంగా తండ్రి గారి కోసమని కుమారుడు ఇవన్నీ దానం చేయడం చాలా ప్రశస్తమైనది, ప్రశంసించబడే విషయమై ఉన్నది. తండ్రి గారి అనుమతితో పిల్లవాడి చేత దానాలనేది ఇవ్వాలి, లేదా తండ్రి గారు తమ ఉద్ధారం కోసమైనా దానం అనేది ఇవ్వవచ్చు. తస్మిన్ కాలే సుతో ఎస్తూ సర్వదానాన్ని దాపేది. ఇంకేంటి, మరణం సంభవిస్తుంది అనే సమయంలో తండ్రి గారి పరిస్థితిని చూసి ఆ సందర్భంలోనే ఆయన ఉండగానే, అంటే ఆయన ప్రాణాలతో ఉండగా ఇంకొన్ని క్షణాల్లో ప్రాణాలు పోతుంది అన్నప్పుడే ఆ రకమైన అన్ని దానాలు అనేది చేయడం వలన అతనికి మహాపుణ్యప్రాప్తి అనేది లభిస్తుంది అని చెప్పి ఉన్నారు. ఇక గయాశ్రాద్ధం యొక్క మహత్వాన్ని కూడా చాలా విశేషంగా ఇక్కడ చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ.
స్వస్థానాచ్చ చలితే శ్వాసే వికలస్య పితుస్తదా పుత్రై యత్నేన కర్తవ్యం పితరం తారయంతి కిం దత్తై బహుబిర్దానే పితురంత్యేష్టిమాచరేత్. పితురు అంత్యేష్టి, పితృయజ్ఞం అనేది చాలా విశేషమైన పుణ్యదాయకము. అశ్వమేధో మహాయజ్ఞ, అశ్వమేధ యాగం కూడా పితృయజ్ఞానికి 16వ వంతు పుణ్యము సమానం అనేది ఇవ్వలేదు. అంతటి ఉత్తమమైనది. అశ్వమేధ యాగం కంటేను కూడా ఉత్తమమైనటువంటిది పితృయజ్ఞం. కాబట్టి ఎంతో శ్రద్ధాభక్తులతో పితృయజ్ఞం అనేది పిల్లలు తమ తల్లిదండ్రుల కోసం చెయ్యాలి అనే విషయాన్ని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. బ్రహ్మహత్య చేసినటువంటి వాళ్ళు దదతే నాతురే దానం, ఇంకేంటి ప్రాణాలు పోతాయనే ఆతురుడైన వ్యక్తికి కూడా దానాలనేది ఇవ్వడం ఉపయోగం లేదు. ఎందుకు అంటే ఇచ్చిన దానం ఉపభోగం చేసినప్పుడు అది సార్థకం అవుతుంది. ఎవడో మరణిస్తున్నాడని చెప్పి వెంటనే వాడికి ఇచ్చేశారనుకోండి, వాడు ఉపభోగం అయితే చేయలేడు, దాంతో ఇచ్చింది వేస్ట్ అవుతుంది. కాబట్టి అలాంటి ప్రసంగం అనేది సామాన్యంగా ఉండదు. అయినా ఇక్కడ చెప్పారు అని తెలుసుకోవడం అంతే. అహమేవ తథా జీవాన్ ప్రేరయామి చ కర్మసు జంతో బుద్ధిం సమాస్తాయ పూర్వకర్మాధివాసితాం. వివిధ ప్రకారాలైన సకల కర్మల చేష్టలలో స్వయం శ్రీమన్నారాయణుడే సకల ప్రాణులను కూడా ప్రేరణ అనేది చేస్తూ ఉంటాడు. ఆ దేవదేవుడు స్వర్గస్థం నరకస్థం వా శ్రాద్ధేనాప్యాయనం భవే తస్మాత్ శ్రాద్ధాని కుర్వీత త్రివిధాని విచక్షణ. ఆ స్వర్గలోక ప్రాప్తి కోసం, నరకంలో ఉన్న వాడికి స్వర్గలోక ప్రాప్తి కోసం శ్రద్ధాపూర్వకంగా విశేషంగా శ్రాద్ధాలు అనేవి చేయడం ప్రత్యేకంగా మహాపుణ్యదాయకం అనే మాటని కూడా చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇక భగవంతుడి నామస్మరణ విషయంలో ఎంతైతే అంత అధికంగా భగవద్ దశావతారాల్ని మనం స్మరించే ప్రయత్నం చెయ్యాలి. మత్స్యం కూర్మం చ వరాహం నారసింహం చ వామనం రామం రామం చ కృష్ణం చ బుద్ధం చైవ సకల్కినం. ఇవి భగవద్ దశావతారాలు. శ్రీమన్మధ్వాచార్యులు వారు కూడా ఛాందోగ్యోపనిషత్ ఐత్రేయోపనిషత్ భాష్యంలో వ్యాఖ్యానం చేసే సందర్భంలో భగవంతుడి అనంత రూపాలు ఉన్నాయి, కానీ దశ అవతారాల్ని మనం స్మరించినంత మాత్రాన, దశ అవతారాల్ని భక్తితో చింతన చేసినంత మాత్రాన పరమాత్ముడి అన్ని రూపాల చింతన చేసిన పుణ్యం అనేది లభిస్తుంది. అన్ని రకాల రూపాల యొక్క ఉపాసన స్మరణ చేసిన పుణ్యం అనేది లభిస్తుంది. కాబట్టి ఆ మత్స్య కూర్మాది దశావతారాలు ఏవవి? మత్స్యావతారం, కూర్మ, వరాహ, నారసింహ, వామన. రామ అంటే పరశురాముల వారు, మళ్ళీ రామ అంటే దశరథరాముడు, తర్వాత కృష్ణ, బుద్ధం చ సకల్కినం, కృష్ణ పరమాత్మ, బుద్ధుడు, కల్కి. ఈ 10 మంది 10 అవతారాల్ని దశావతారాలు అని చెప్పారు. ఎల్లవేళలాను కూడా దశావతారాల స్మరణ మాత్రంతోనే పరమాత్ముడి సర్వరూపాలను స్మరించినటువంటి మహాపుణ్యప్రాప్తి అనేది లభిస్తుంది. కాబట్టే అధిక ప్రయత్నం చేసి ప్రతినిత్యం కూడా మత్స్యకూర్మ వరాహాది దశావతారాల్ని మనం స్మరించే ప్రయత్నం అనేది చెయ్యాలి. అలాంటి ఆ దశావతారాల స్మరణ మాత్రంతో అనంత రూపాలు, అన్ని రూపాలను స్మరించిన మహాపుణ్యప్రాప్తి అనేది మనకు లభిస్తుంది అనే విషయాన్ని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. విశేషంగా ఆతురేచ దదేద్దానం విష్ణు పూజం చ కారయే అష్టాక్షరం తథా మంత్రం జపేద్వా ద్వాదశాక్షరం. ఆతురుడైన వ్యక్తి తను అష్టాక్షర మంత్రాన్నో ద్వాదశాక్షర వాసుదేవ మంత్రాన్నో పఠిస్తూ ఉండాలి. శుక్లపుష్పైష నైవేద్య కృతపాచితై, నెయ్యితో చేయబడినటువంటి, నెయ్యితో వండినటువంటి ఆహార పదార్థాల్ని భగవంతుడికి నివేదన అనేది చెయ్యాలి. గంధ, ధూప మొదలైనవన్నీ కూడా పరమాత్ముడికి సమర్పణ అనేది చెయ్యాలి. విష్ణు మాతా పితా విష్ణు, విష్ణు స్వజన బాంధవ, త్వమేవ మాతా చ పితా త్వమేవ అనే భావనతో పరమాత్ముడి ఆరాధన అనేది మనం చెయ్యాలి. పరమాత్ముడిని దర్శించినటువంటి ఈ జన్మ, భగవత్ సాక్షాత్కారాన్ని పొందినటువంటి జన్మ అది నిరర్థకం. ఎంతైతే అంత అధికంగా పరమాత్ముడి సాక్షాత్కారాన్ని, అప్రోక్ష జ్ఞానాన్ని పొందే ప్రయత్నాన్ని కూడా మనం చెయ్యాలి.
ఆ రకంగా ఆ మార్గంలో సాగడానికి ప్రయత్నం అనేది చేయాలి. సకల పర్వతాలలో, సకల నీటి సన్నిధానంలో, నదులలో, సరోవరాలలో, సకల జగత్తులోనూ కూడా శ్రీమన్నారాయణుడు తను వ్యాప్తమై ఉన్నాడు. ఏ పంచభూతాలు చూసినా, జగత్తులో ఉండే ఏ పదార్థాన్ని చూసినా అన్నిట్లోనూ కూడా శ్రీమన్నారాయణుడి యొక్క దివ్యమైన సన్నిధానం అనేది ఉంది అనేది తెలుసుకోవాలి. దానాలు ఇచ్చేటటువంటి వాడు నాహంకర్త హరికర్త అనే భావనతోనే దానం అనేది ఇవ్వాలి. ఎందుకు అంటే అహం దాత, అహం గ్రాహి, అహం యజ్వ, అహం కర్త, అహం మార్త, అహం ధర్మో, అహం పృథ్వీ, హ్యం జలం, ధర్మాధర్మే మతీం దద్యాం కర్మభి శుభాశుభై పరమాత్ముడే చెబుతాడు. దానిలో ఉంటూ, దాతలో ఉంటూ దానాన్ని చేయించేవాడిని, దానాన్ని చేసిన వాడిని నేనే. దానాన్ని స్వీకరించే వాడిలో ఉంటూ దానాన్ని స్వీకరించేవాడిని కూడా నేనే. యజ్ఞం చేసేవాడిని నేనే. యజ్ఞంలో యజ్ఞాహుతులను స్వీకరించేవాడిని నేనే. ధర్మాన్ని నేనే. ధర్మరక్షణ చేసేవాడిని నేనే. పృథివీ, జలతత్వం మొదలైనవన్నీ కూడా నేనే. విశేషంగా నా సన్నిధానం అనేది ఉన్నవి. ధర్మంలో మతిని ఇవ్వగలను, అధర్మంలోనూ కూడా బుద్ధిని ఇవ్వగలను. జగత్తులో నడువన్నట్టు ఏవేవైతే ఉన్నాయో నానా విధాలుగా క్రియలు, ఆ సకల క్రియలన్నింటినీ కూడా పరమాత్ముడి అధీనం అనే భావన ఎల్లవేళలాను కూడా మనకు ఉండాలి. ఈ రకమైన పరమాత్ముడి స్వాతంత్రాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ పరమాత్ముడి యొక్క నిర్దోషత్వ గుణపూర్ణత్వాన్ని నిరంతరం చింతనం చేస్తూ ఆ గుణపూర్ణమైన పరమాత్ముడిని దశావతారాల్ని విశేషంగా ఉపాసన అనేది మనం చెయ్యాలి. ఈ రకమైనటువంటి ప్రయత్నంతో అపరోక్ష జ్ఞానాన్ని సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది అని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. వైతరణి యొక్క ఉద్ధారం కోసం, వైతరణి నది నుండి ఉత్తరణ పొందడానికి వైతరణి అనబడే గోవుని దానం చేసే పద్ధతిని కూడా వెనక చెప్పారు. ఇక్కడ గుర్తు చేసి ఇస్తాడు. గోవులను విశేషంగా మనం ఉపాసన అనేది చెయ్యాలి. ప్రతినిత్యం కూడా గోవుల మంత్రాన్ని మహాభారతంలో కూడా చెప్పారు. ఆ మంత్రాన్ని ఇక్కడ కూడా మనం చెబుతారు. ఏ మంత్రం అది అంటే గావో మమాగ్రత సంతు పృష్ఠత పార్శ్వత తథా గావో మే హృదయ సంతు గవాం మధ్య వసామ్యహం అనబడే మంత్రం ఎల్లవేళలాను కూడా స్మరణలో ఉండాలి. ఈ మంత్రాన్ని స్మరించడం వలన ఆ లక్ష్మీ సర్వభూతానాం యాచదేవి వ్యవస్థిత దెందు రూపేణ సాదేవి మమ పాపం విపోహతు లక్ష్మీదేవి విశేషంగా గోమాత రూపంలో ఉంటూ మన స్మరణాదుల వలన, మన సేవాదుల వలన స్వయం లక్ష్మీ అమ్మవారే పరమాత్ముడి ఆదేశాన్ని పురస్కరించుకొని మనం చేసే గోసేవాలను మొదలైన వాటిని చూసుకొని మనకు సకల పాపాలని కూడా పరిహారం చేసేటటువంటి వారు ఆ లక్ష్మీ అమ్మవారే అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి గోవుల ఈ మంత్రాన్ని నిరంతరం స్మరణలో మనం పెట్టుకొని ఉండాలి అని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. కొన్ని విశేషమైన దానాల గురించి చెప్తాడు. నృణామత్ సాక్షికం దత్తం అనంత ఫలదం భవే. పరమాత్ముడిని చింతన చేస్తూ నహంకర్త హరికర్త అనే భావనతో పరమాత్ముడే ఈ దానానికి సాక్షిగా ఉన్నాడు అనే భావనతో మనం దానం అనేది చేస్తే ఈ భూలోకంలో ఉండేటటువంటి ఎన్ని ధూళి కణములు ఉన్నాయో అన్ని సంవత్సరాల దాకాను కూడా స్వర్గలోకంలో ఆవాసం అనేది పొందగలడట. అంటే పరమాత్ముడి యొక్క స్వాతంత్రాన్ని చింతన చేస్తూ నాహంకర్త హరికర్త అనే భావనతో ఇచ్చిన దానాల వలన భూకణాలు, భూమి యందు ఉండే ధూళి కణములు ఎన్ని ఉన్నాయో అన్ని ఆ సంవత్సరాల వరకు స్వర్గలోక ఆవాసం అనేది ప్రాప్తిస్తుంది. ఆతపే శ్రమయోగేణ నదహ్యంతేన కుత్రచిత్ చత్రదానేన వైప్రేత విచరంతి సుఖంపతి. ఇతర పదార్థాల దానాల వలన ఆ ఫలితాన్ని పొందుతారు. ఛత్రదానం వలన ఎండతాపం ఉండదు. అశ్వదానం చేయడం వలన వాహనాన్ని అధిరోహించి వెళ్ళగలరు. చెప్పులు దానం చేయడం వలన కాళ్ళకి హాయిగా ఉంటుంది. ఇత్యాదులని కూడా వెనక చెప్పారు. వాటిని మళ్ళీ ఒకసారి గుర్తు చేసి చెప్తారు. దీపదానం చేయడం అనేది శ్రాద్ధవు పిండ ప్రదాన ప్రక్రియలో ప్రతినిత్యం కూడా చెప్పబడి ఉన్నది. అటువంటి దీపదానం అనేది చేయడం వల్ల ఏమవుతుంది? ఉద్యోతేన ఇవ మంచి వెలుగులో
వెళ్ళడం అనేది జరుగుతుంది. ఏ రకమైన అంధకారం అనేది నరకంలో తన దారికి ఇబ్బంది అనేది కలగకుండా ఆ దీపదానం అనబడే పుణ్యం మనకు కలగజేస్తుంది అని చెబుతారు. విశేషంగా కార్తీక మాసాల్లో దీపదానం అనేది ఎంతో మహత్వపూర్ణమైనది. అంత మాత్రమే కాకుండా ఆశ్వీన మాసంలోనూ కూడా, మాఘమాసంలోనూ కూడా మరణించిన తిథి ఏదైతే ఉందో ఆ రోజు కూడా, చతుర్దశి అంటే దర్శతిథి రోజు కూడా దీపదానం అనేది చేస్తే సుఖప్రాప్తి అనేది కలుగుతుంది. ప్రతినిత్యం కూడా ఈ దీపదానం అనేది చేయడం వలన ఏ రకమైన మార్గము కష్టం అనేది లేకుండా సుఖంగా ఆ మరణించిన వ్యక్తి ఊర్ధ్వలోకాలను తను పొందగలడు అనేటటువంటి విషయాన్ని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. దీపాన్ని పెట్టే సందర్భంలో దేవతల మందిరం అయితే ప్రాంగ్ముఖ లేదా ఉత్తరాభిముఖంగా పూర్వ దిశలో ముఖం చేసి పెట్టచ్చు, లేదా ఉత్తరాభిముఖంగా దేవుడి మందిరంలో దీపం అనేది పెట్టాలి. కానీ పితృదేవతలకి దీపం పెట్టే ప్రసంగం అయితే యామ్యం దక్షిణ దిశలో ముఖం చేసి దక్షిణ దిశ వైపు దీపాన్ని పెట్టడం అనేది చెయ్యాలి. ఇది పితృదేవతల విషయంలో ఈ రకమైన దీపదానం గురించి చెప్పడం అనేది చేశాడు. సుఖేన భుంజమానస్తు తేన గచ్చన్ జలంపతి కమండలు ప్రధానైన త్రిషిత పిపతే జలం ఏకాదశాయ దాతవ్యం ప్రేతోద్ధరణ హేతవే. 11వ రోజు ఇవన్నీ విశేషమైన దానాలు అనేవి ప్రశస్తమైనవి అని చెబుతారు. మహిషి బర్రె గేదెని దానం చేసిన నానాలోకాలలో సంచారం చేసే పుణ్యం పొందగలడు. యమ పత్రస్య యామాత మహిషి సుగతిప్రద. ఆ యమధర్మరాజు గారి యొక్క వాహనం దున్నపోతు. ఆ దున్నపోతుని ఒక బర్రె గేదె కని ఉంటుంది. కాబట్టి పితృకార్యాలలో గేదెని దానం చేయడం వలనను కూడా సుగతిప్రద, చక్కని యోగ్యమైన గతిని కలగజేస్తాయి ఆ దాన పుణ్యములు అని కూడా చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. గోదానం ఎలాగూ ఉంది. గోదానంతో పాటు మహిషీ దానం, గేదెను దానం చేయడం వలన సుగతిప్రద, మంచి గతిని కలగజేస్తుంది. ఎందుకు అంటే యమధర్మరాజు గారి వాహనం దున్నపోతు. అది ఒక గేదె ద్వారానే పుట్టి ఉండడం వలన సద్గతి ప్రాప్తిని కలగజేస్తుంది గేదెని దానం చేయడం. భాగవతంలోనూ కూడా దశమస్కందంలో శ్రీకృష్ణ పరమాత్ముడు కేవలం గోవులను మాత్రమే సంరక్షించాడు అని కాదు, గోవులతో పాటు గేదెల్ని కూడా సంరక్షించాడు, వృషభాల్ని సంరక్షించాడు, దున్నపోతుల్ని సంరక్షించాడు. వాటికి తోడుగా మేకల్ని కూడా మేతకి తీసుకెళ్లేవాడు అని చెబుతారు శ్రీకృష్ణ పరమాత్మ. విశేషంగా గోవులను సంరక్షించాడంటే గోవులు మాత్రమే సంరక్షించాడని కాదు, గోవులతో పాటు గేదెలు, దున్నపోతులు, మేకలు మొదలైనవన్నీ కూడా రక్షణ చేసేవాడు శ్రీకృష్ణ పరమాత్మ అనే మాట శ్రీమద్ భాగవతంలోనూ కూడా మనకు దశమస్కందంలోనే చెప్పి ఉన్నారు. తాంబూలాన్ని దానం చేయడం అనేది యమధర్మరాజు గారికి సంతోషదాయకమైన పుణ్యం. అది అలాంటి ఆ యమధర్మరాజు గారు తాంబూల దానం వల్ల సంతోషించి కష్టాన్ని కలగజేయకుండా సుఖాన్ని కలగజేస్తారు. మృతోద్దేశేన యోదద్య జలపాత్రం చ మృన్మయం ఉదపాత్ర సహస్రస్య ఫలమాప్నోతి మానవ. ఉదుకుంభ దానం అనేది ఒకవేళ ఆర్థికమైన బలం లేకపోతే అప్పుడు మట్టితో చేసిన కుండనైనా దానం చేయవచ్చు. ఆ రకమైన దరిద్రులైన వ్యక్తులు అంటే ఆర్థికమైన బలం లేని వాళ్ళు మట్టి కుండను దానం చేసినా అది మంచి బిందెలని 1000 బిందెలని దానం చేసిన పుణ్యాన్ని పొందగలడు. మొత్తానికి వారి వారి యొక్క యోగ్యతకు తగ్గట్టు ఉదకుంభ దానం అనేది చెప్పబడి ఉన్నది. వస్త్రాలను దానం చేయడం వలన యమదూతలు భయపెట్టడం అనేది చెయ్యరు. మార్గేహి గచ్చమానస్తు తృష్ణార్థ క్షమపీడిత ఘటాన్న దానయోగేన. ఘటాన్న దానం అంటే పాథేయ స్వర్గ పాథేయ దానం అని అంటారు. స్వయం పాకాన్ని మొత్తం దానం చేయడం అనేది స్వయం పాకాన్ని దానం చేయడం వలన వెళుతూ వెళుతూ ఏ రకమైన శ్రమ లేకుండా యమలోకానికి వెళతాడు ఆ మృత్యుని పొందిన వ్యక్తి. శయ్యా దక్షిణయా యుక్త ఆయుధాంబర సంయుత హైమశ్రీ పతినాయుక్త దేయా విప్రాయ శర్మణే.
శయ్యాదానం యొక్క విశేషాంశాన్ని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. శయ్యా దక్షిణయాయుక్త, దక్షిణాదులతో కలిపి శయ్యాదానం అనేది చెయ్యాలి. ఊరికే పరుపుని దానం చేయడం కాదు. ఆ పరుపుని దానం చేసే సందర్భంలో హైమ శ్రీపతినాయుక్త, బంగారముతో చేసినటువంటి భగవద్ విగ్రహం అనేది ఉంటే ఆ విగ్రహ సహితంగానే పరుపుని దానం అనేది చెయ్యాలి, స్తోమత ఉన్నవాడు. అలా లేని వాళ్ళు ఏదైనా ఒక భగవంతుడి విగ్రహాన్ని శయ్యతో పాటు పెట్టి దానం అనేది చెయ్యాలి. హైమశ్రీ పతినాయుక్త దేయ విప్రాయ శర్మణే. ఈ రకంగా భగవద్ విగ్రహ సహితంగా శయ్యాదానం అనేది చేయడం వలన దేవతై సహమోదతే, దేవతలతో పాటు సంతోషంగా ఉంటాడు ఆ మరణించిన వ్యక్తి అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతాడు. అన్యదేహ ప్రాప్తి, మరణించిన తర్వాత కొత్త దేహాన్ని పొందడం అనేది జరుగుతుంది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అనే మాటకి అనుగుణంగా ఆ కొత్త దేహ ప్రాప్తి అనేది ఎలా అవుతుంది అన్న దాన్ని కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ చెబుతాడు. మరణించిన వ్యక్తి సూక్ష్మమైన వాయువ్య రూపాన్ని ధరించి తను ఆ శరీరాన్ని వదిలిపెట్టి యమలోకానికి వెళ్లి అక్కడ నానా రకాలుగాను కూడా పాప ప్రక్షాళనని ముగించుకొని మళ్ళీ భూలోకంలో తను రావడం అనేది జరిగే ప్రసంగంలో మేఘమండలాల్లో ఉండేటటువంటి నీటిలో ముందు ప్రవేశిస్తాడు. ఆ నీటిలో ప్రవేశించి అక్కడి నుండి బయలుదేరి వచ్చిన జీవుడు భూమండలంలో ప్రవేశిస్తాడు. భూమండలంలో ఉంటూ ఆ భూమండలంలో పెరిగినటువంటి ధాన్యాలలో ప్రవేశిస్తాడు. ధాన్యాల ద్వారా తండ్రి గారి ఉదరంలో ప్రవేశిస్తాడు. తండ్రి గారి ద్వారా మాత తల్లి గారి ఉదరాన్ని ప్రవేశిస్తాడు గర్భాధాన నిమిత్తకంగా. ఇలా మేఘమండలాల నుండి భూమండలాల నుండి ధాన్యం నుండి తండ్రి గారి ఉదరం, తద్వారా తల్లి గారిని ప్రవేశిస్తాడు. ఈ రకమైనటువంటి జీవుల పునర్జన్మ అనే విధానం సాగుతుంది. అలా ఆహారాలుగా నిమిత్తమై ఆహారాల ద్వారా ప్రవేశించిన వ్యక్తి ఆ తర్వాత తండ్రి గారి ద్వారా తల్లిలో ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఇటువంటి ఈ దేహాంతర ప్రాప్తి అనేది కర్మలకు తగ్గట్టు ప్రాప్తించడం అనేది జరుగుతుంది. కొత్త శరీరాన్ని పొందిన తర్వాత అక్కడ ఉండే తల్లిదండ్రుల్ని కూడా తను సేవించే ప్రయత్నం అనేది చేయాలి. తల్లి మరియు తండ్రి ఇద్దరి శరీర ధాతువులను మిశ్రణ చేసి, శుక్లశోణిత ధాతువులను మిశ్రణ చేసి తల్లిగారి గర్భములోనే ఆ శిశువుకి, ఆ జీవికి శరీర నిర్మాణం అనేది చేస్తాడు పరమాత్మ. అలాంటి ఆ శరీర నిర్మాణాన్ని పొంది 9 నెలల దాకా తల్లిగారి గర్భంలో ఉండి ఆ తర్వాత ప్రసవ నిమిత్తకంగా ప్రసూతి వాయువులతో భూమండలం మీద అంటే భూలోకములో తను పుట్టడం అనేది జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఒక్కొక్క నెలకి ఒక్కొక్క రకంగా ఆ శరీరంలో అభివృద్ధి అనేది జరుగుతుంది. అటువంటి ఆ అభివృద్ధిని పొంది 10వ నెలకి తను ప్రసవించడం అనేది జరుగుతుంది. రాగద్వేష సమాకీర్ణం తృష్ణ దుర్గం సుదుస్తరం లోభజాల సమాయుక్తం పురం పురుష సంజ్ఞికం. ఈ మానవుడి శరీరం అనేది రాగద్వేషాదులు అనబడేటటువంటి ఎన్నో రకాల గట్టి దుర్గములతో నిర్మాణమై ఉన్నటువంటి శరీరం ఇది. అటువంటి రాగద్వేషాదులు అనబడేవి మనల్ని సంసార బంధనంలోనే హౌస్ అరెస్ట్ చేసినట్టు సంసారంలోనే బంధించి పెడతాయి. అలా ఉండకుండా భగవంతుడి భక్తి అనబడే దుర్గాన్ని ఆశ్రయించుకుంటే సంసార బంధనం అనేది మనకు పరిహారం అవుతుంది. 84 లక్షలు, సుమారుగా 84 లక్షల ప్రకారాలుగా వృక్షజాతి, స్వేదజ అయిన ప్రాణులు, అండజ అయిన ప్రాణులు, జరాయుజ ఈ గర్భము ద్వారా పుట్టేటటువంటివి ఉండడం అనేది జరిగింది. కర్మలకు తగ్గట్టు నానా విధాలుగాను కూడా ఆ సందర్భానికి ఆ క్రమలో వాళ్ళు పుట్టడం అనేది జరుగుతుంది. ఇక గర్భాధానానికి సంబంధించిన పద్ధతులను, నియమాలని మొదలైనటువంటి వాటినన్నిటినీ కూడా చెబుతారు. కథాయామి పరం గోప్యం కోశస్యాస్య వినిర్ణయం.
తల్లి యందు భార్య యందు గర్భాధానం చేసే ప్రసంగం ఎప్పుడు అంటే ఋతుకాలేచ నారీణాం వర్జ్యం దినచతుష్టయం, బహిష్టు అయిన తర్వాత 4 రోజుల దాకాను కూడా స్త్రీ గమనం అనేది చేయకూడదు. ఎందుకు అంటే ఆ బహిష్టు అయిన స్త్రీ యందు వృత్రాసురుడి సంహార నిమిత్తకంగా విభాగితమైన బ్రహ్మహత్య ఆ 4 రోజులు కూడా ఆ స్త్రీ యందు ప్రవిష్టమై ఉంటుంది. కాబట్టే అప్పుడు స్త్రీ గమనం అనేది చేయకూడదు. ఆడవాళ్లు బహిష్టుగానే ఉండాలి. ఇంటి పనులు, వంట పనులు లాంటివన్నీ కూడా చేయడానికి అనుమతి ఉండదు. ఈ రకమైనటువంటి 4 విభాగాలలో ఒక భాగం అనేది స్త్రీలలో బహిష్టు దినాలలో రజోరూపంగా అది బయటపడడం అనేది జరుగుతుంది. అటువంటి ఆ సందర్భంలో తామాన్ నాలోక్యతే వక్త్రం పాపం యావద్ వపుస్థితం, ఆ ఆడవాడిని చూడడమే తప్పు అని అంటారు. మళ్ళీ వాడికి అన్నం పెట్టాలి కదా, భోజనం అంతా పెట్టాలి కదా, అదేంటి విధానం అని అంటే మడితో ఉన్నప్పుడు చూడకూడదు, భగవంతుడి పూజ చేసేటప్పుడు చూడకూడదు, భగవంతుడి ఆరాధనలో మడిగా మనం ఉన్నప్పుడు ఆ ఆడవాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ లేదా వాళ్ళను చూసుకుంటూ ఇత్యాది వ్యవహారాలు చేయకూడదు. మడి పని అయిన తర్వాత బహిష్టు అయిన స్త్రీల ఆహార వ్యవహారాలు లాంటివన్నీ కూడా చూసుకోవడం అనేది చేయాలి. 3 రోజుల్లోనూ కూడా ప్రథమే అహని చాండాలి, మొదటి రోజు ఆవిడ చండాల స్త్రీగా ఉంటారు, రెండో రోజు బ్రహ్మఘాతిక అయి ఉంటారు, మూడో రోజు రజకి శూద్రి అయి ఉంటుంది, చతుర్థ అహని శుద్ధతి, 4వ రోజు శుద్ధం అనేది అవుతుంది. 4వ రోజు శుద్ధం అనేది అవుతుంది అంటే ఇంటిలో ప్రవేశించవచ్చు, కొన్ని ఇంటి పనులన్నీ కూడా చేయవచ్చు, కానీ 4వ రోజు ఆవిడ చేసిన వంట ఇత్యాదులేవి కూడా భగవద్ నివేదనకి పనికిరావు. 5వ రోజు నుండి భగవద్ నివేదనకి పనికొస్తుంది. పితృకార్యాలకి వంట చేసే ప్రసంగం అయితే 7వ రోజు అనేదాన్ని కూడా చెప్పి ఉన్నారు. కాబట్టి ఆడవాళ్లు బహిష్టు అయినటువంటి సందర్భాల్లో 3 రోజులు బయటే ఉండాలి. బయటే అంటే ఏదో ఒక రూమ్ లో ఉండాలి. ఇంటి పనులు వాటికి వీటికి అన్నిటికీ కూడా రాకూడదు. మడితో ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళని చూడము, మాట్లాడడం లాంటివి కూడా చేయకూడదు. పొరపాటున చూస్తే మళ్ళీ స్నానం చెయ్యాలి. ఈ 4వ రోజు స్నానం అవుతుంది. స్నానమైన వెంటనే ఇంటిలో వేరే పనులు చేసుకోవచ్చు, కానీ వంట పనులు చేయడానికి మాత్రం పనికిరాదు. 5వ రోజు నుండి భగవద్ నివేదనకి వంట చేయవచ్చు. పితృకార్యాలకి వంట చేయాలి అంటే 7వ రోజు మాత్రమే అది అనుకూలం. దాన్నే చెబుతారు సప్తాహాత్ పితృదేవానాం భవేద్యోగ్య కృతార్చనే. 7వ రోజు బహిష్టు అయిన తర్వాత 7వ రోజు మాత్రమే తలంటు స్నానం చేసుకొని ఆ తర్వాత పితృకార్యాలకి తను స్త్రీ గృహిణి ఆవిడ వంట అనేది వండవచ్చు. సప్తాహ మధ్య యోగర్భ తత్ సంభూతి మలింబుచ నిషేక సమయ పిత్రో యాదృక్ చిత్త వికల్పన తాదృక్ గర్భ సముత్పత్తి జాయతే నాత్ర సంశయ. స్త్రీ గమనం చేసే సందర్భంలో ఎటువంటి మానసికమైన స్థితి ఉంటుందో అటువంటి గుణాలు కలిగిన పిల్లవాడే పుడతాడు. ఉదాహరణకి కశ్యప ప్రజాపతి గారిని క్రూరమైన స్వభావముతో ఉండేటటువంటి ఆలోచనలతో దితిదేవి గారు బలవంతంగా కశ్యప ప్రజాపతి ద్వారా గర్భిణి అయ్యారు. ఆవిడ యొక్క క్రూరమైన స్వభావం అనేది ఉండడం వలన, ఆ సందర్భంలో క్రూర బుద్ధి ఉండడం వలన హిరణ్యకశిప, హిరణ్యాక్ష మొదలైనటువంటి వాళ్ళు పుట్టి ఉన్నారు. యుగ్మాసు పుత్ర జాయంతే అంటే ఈవెన్ నంబర్స్, ద్వితీయ, చతుర్థి, షష్ఠి ఇలాంటి ఈవెన్ నంబర్స్ ఏవి ఉన్నాయో యుగ్మ సంఖ్య అని అంటారు. 2 విభాగం చేయవచ్చు. అలాంటి యుగ్మ సంఖ్యలు అనేవి ఏవి ఉన్నాయో, డివైడెడ్ బై 2 అయ్యేవేవి ఉన్నాయో వాటిని యుగ్మ అని అంటారు. అటువంటి యుగ్మ రోజులలో ఈవెన్ నంబర్స్ తిథులు ఉన్నప్పుడు భార్య యొక్క గమనం అనేది చేస్తే పుత్రుడు పుడతాడు, మగ సంతానం అనేది కలుగుతుంది. పగటి పూట స్త్రీ గమనం అనేది నిషేధం చేశారు. రాత్రి సమయంలోనే స్త్రీ గమనం అనేది చెప్పి ఉన్నారు. పూర్వ సప్తకముత్సృజ్య తస్మాత్ యుగ్మాసు సంవిషేత్. మొదటి అంటే బహిష్టు అయిన తర్వాత మొదటి 7 రోజుల దాకాను కూడా స్త్రీ గమనం అనేది చేయకూడదు.
7వ రోజు దాటిన తర్వాత యుగ్మతిథి అంటే ఈవెన్ నంబర్స్ ఉన్నప్పుడు అష్టమి లాంటి తిథుల్లో, దశమి, ఏకాదశి, ద్వాదశి అయితే అవి ఏకాదశి తిథి కిందే వచ్చాయి. అలా కాకుండా ఈ యుగ్మ తిథులలోనే స్త్రీగమనం అనేది చేసే పద్ధతిని చెప్పి ఉన్నారు. ఆడవాళ్లకి షోడశ ఋతుర్ నిశాస్త్రీణం సామాన్య సముదాహృత. బహిష్టు అయిన తర్వాత 16 రోజుల దాకాను కూడా ఆవిడ ఋతువతి అవుతారు. ఆవిడ గర్భాదుల్లో అండోత్పత్తి అనేది ఉంటుంది. అలాంటి ఆ 16 రోజుల దాకానే స్త్రీగమనం అనేది సఫలమవుతుంది. యా చతుర్దశమి తద్రాత్రి గర్భాతిష్టతి తత్ర చేత్ గుణభాగ్య నిధి పుత్ర తత్రజాయేత ధార్మిక. ఒకవేళ యా చతుర్దశి రోజు గర్భాధానం అయ్యింది అంటే పౌర్ణిమకి ముందు శుక్లపక్ష చతుర్దశి, ఆ చతుర్దశి రోజు గర్భాధారణ చేశారు అని అయితే అప్పుడు గుణభాగ్యములకు నిధి వలె శ్రేష్టమైన కుమారుడి ప్రాప్తి అవుతుంది. అది శ్రేష్టమైనటువంటి తిథి అని చెప్పి ఉన్నారు. ప్రాయశ సంభవత్యత్ర గర్భస్పష్టాః మధ్యతః పంచమే హని నారీణాం కార్యం మాధుర్య భోజనం. బహిష్టు అయిన తర్వాత 5వ రోజు తీపి తినాలి. ఆ స్త్రీ 5వ రోజు తీపిని తినాలి. ఆ తర్వాత తను ఇంటి పనులు వాటికి కూడా ఉపయోగానికి వస్తారు. బహిష్టు అయినటువంటి సందర్భంలో కటు అయిన, ఉప్పుగా ఉండే తీక్ష్ణమైన పదార్థాలు, ఉష్ణత్వాన్ని కలగజేసే పదార్థాలన్నిటినీ కూడా వదిలిపెట్టాలి. ఆ బహిష్టు అయిన రోజుల్లో కటు, క్షార, తీక్ష్ణ, ఉష్ణ అయిన పదార్థాలని తినకూడదు. తస్మిన్నుక్త్వా నరస్వామి సమ్యక్ ఫలం అవాప్నుయాత్ తస్యాశ్చైవాతపో వర్జ్య శీతలం కేవలం చరేత్. ఎంతైతే అంతగా చల్లగా ఉండడానికి ఆ స్త్రీ ప్రయత్నం చేయాలి. బహిష్టు అయినప్పుడు ఉష్ణత్వానికి దూరంగా ఉండాలి. చల్లగా ఉండడానికి, తన శరీరంగా ఉంచుకోవడానికి తను ప్రయత్నం అనేది చెయ్యాలి. చతుర్దశే భవేన్ మాంసం మిశ్రధాతు సమన్వితం రక్తాధిక్యే భవేన్నారి శుక్రాధిక్యే భవేత్ పుమ. శుక్ల శోణిత సంబంధంలో శుక్ల శోణిత ధాతువుల మిశ్రణలో ఒకవేళ రక్తధాతువుల అధికం ఉన్నాయి అనైతే స్త్రీ సంతానం కలుగుతుంది. లేదు శుక్ల ధాతువులు అధికంగా ఉన్నాయి అంటే పుత్ర సంతానం అనేది కలుగుతుంది. దాన్ని మోడర్నైజ్ అయిన డాక్టర్స్, గైనకాలజిస్టులు మొదలైనటువంటి వాళ్ళు కూడా అలాంటివి చెబుతారు. క్రోమోజోమ్స్ అని చెబుతారు, ఎక్స్ క్రోమోజోమ్స్ అని, వై క్రోమోజోమ్స్ అని, ఇలా ఏదో విభాగం చేసి వాళ్ళు చెబుతారు. ఆ విషయాలన్నీ కూడా గరుడ పురాణంలోనే స్పష్టంగా చెప్పారు. రక్తాధిక్యే భవేన్నారి, రక్తాధిక్యత అనేది ఉంటే స్త్రీ సంతానం కలుగుతుంది. శుక్రాధిక్యత అనేది ఉంది అంటే పుత్ర సంతానం కలుగుతుంది. ఒకవేళ శుక్ర శోణిత ధాతువులు 2 సమాన పాలుగా ఉన్నాయి అని అంటే నపుంసకుడు అయిన వ్యక్తి అక్కడ పుట్టడం అనేది జరుగుతుంది. గర్భాన్ని ప్రవేశించిన సందర్భంలో కలకల ఒక నీటి బుడగలాగా ప్రవేశిస్తాడు జీవి. 14వ రోజు గర్భాధానం అయిన తర్వాత, గర్భంలో ప్రవేశించిన తర్వాత 14వ రోజు కొద్దిగా మాంసధాతువులు ఆ శిశువులో ప్రవేశిస్తాయి. 20వ రోజు మాంసం అది గట్టిపడుతుంది. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ వెళుతుంది. 25వ రోజు అగ్ని బలం పుష్టిశ్చ జాయతే. ఆ శిశువులో అగ్నితత్వం, బలం, పుష్టి ఇత్యాదులన్నీ ప్రవేశిస్తాయి. 1 నెల అయింది అంటే 5 తత్వాలు కూడా ఆ శరీర నిర్మాణానికి ప్రవేశించి ఉంటాయి. 2 నెలలు అయ్యాయి అంటే త్వగీంద్రియం, మేధస్సు మొదలైనవన్నీ కూడా ప్రాప్తిస్తాయి. మజ్జాస్థిని త్రిభిర్మాసై 3 నెలలైతే మజ్జా, అస్థి ఇత్యాదులన్నీ నిర్మాణం అవుతాయి. ఆ 4వ నెలకి కేశాంగులి, వెంట్రుకలు, చేతి వేళ్లు మొదలైనవన్నీ నిర్మాణం అవుతాయి. 5వ నెల చెవులు, ముక్కు, వక్షస్థలం లాంటివన్నీ నిర్మాణం అవుతాయి గర్భప్రవేశం చేసిన శిశువుకి. 6వ నెల కంఠం మరియు 9 రంధ్రాలు ఇవి నిర్మాణమవుతాయి. 7వ నెల గుహ్యేంద్రియం లాంటివన్నీ నిర్మాణం అవుతాయి.
8వ నెల అంగ ప్రత్యంగ సంపూర్ణమైన శరీర నిర్మాణం అనేది అవుతుంది. 8వ నెల తర్వాత లోపల చలనం అనేది మొదలవుతుంది ఆ శిశువుకి. తల్లిగారి గర్భంలో ప్రవేశించిన శిశువుకి 8వ నెల చలనం అనేది ప్రాప్తిస్తుంది. అటు ఇటు తిరుగుతూ ఉంటాడు తల్లిగారి గర్భంలో. 9వ నెల అయింది అంటే గర్భస్థౌజో దృఢం భవేత్, ఆ గర్భం దృఢం అవుతుంది. ఆ తర్వాత 10వ నెల వచ్చేసరికి 9వ నెల 10వ నెలకి ప్రసవం అనేది జరుగుతుంది. ఆ లోపల ఉండే శిశువు గుణగణాలకు తగ్గట్టు గర్భిణి అయినటువంటి స్త్రీలకి వివిధ ప్రకారాలుగా ఉండేటటువంటి అపేక్షలు మొదలైనవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. వేవిళ్ళు అని అంటారు. అటువంటి వేవిళ్ళు లోపల ఉండే శిశువు యొక్క గుణధర్మాలకు అనుగుణంగా ఆడవాళ్ళకి కలగడం అనేది జరుగుతుంది. ఇలా 9 నెలల దాకా ఏ విధానంగా తల్లి గర్భంలో శిశువు యొక్క శరీర నిర్మాణం అనేది అవుతుంది అన్న దాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతాడు. 10వ నెల వచ్చేసరికి పంచ ఇంద్రియాలు, దశనాడులు అన్నీ కూడా ప్రాప్తించడం అనేది జరుగుతుంది. ఆ 10వ నెలకి సూతివాతై ప్రసూతి వాయువు అనేది ఆ లోపలుండే శిశువుని బయట నెట్టడం అనేది మొదలు పెడుతుంది. అలాంటి ఆ ప్రసూతి వాయువు యొక్క ప్రభావానికి తల్లిగారి గర్భం నుండి బయట వస్తాడు ఆ శిశువు. అలాంటి ఆ రకంగా శిశువు యొక్క జన్మ పద్ధతి, ప్రక్రియ అనేది సాగుతుంది అని శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఏతే పంచగుణ ప్రోక్త మయా భూమే ఖగేశ్వర, లాలా మూత్రం తథా శుక్రం మజ్జ రక్తం చ పంచమం ఆపః పంచగుణ ప్రోక్త జ్ఞాతవ్యాస్తే ప్రయత్నత. మనలో ఉండే భూతత్వానికి 5 రకాల పదార్థాలుగా ఉంటుంది. మనలో ఉండే భూతత్వం అది లాలా జలం రూపంగా, మూత్ర రూపంగా, శుక్ర రూపంగా, ఈ రకమైనటువంటి నానా విధాలుగా ఉండే పదార్థాల వల్ల నిర్మాణం అనేది అవుతుంది. అంటే పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఆ పంచభూతాలు పంచరకాలుగాను కూడా మన శరీరాల్లో ప్రవేశించి ఉంటాయి. ఉదాహరణకి గట్టిగా ఉండేవి ఏవైతే ఉన్నాయో, యత్కాష్ట్యం తత్పృథ్వీ, ఏది గట్టిగా ఉంటుందో అది పృథ్వీతత్వం అని తెలుసుకోవాలి. త్వగీంద్రియం, అస్థికలు, నరములు, రోమములు, మాంసం మొదలైనవన్నీ భూతత్వానికి సంబంధించినవి. జలతత్వానికి సంబంధించినవి లాలాజలం, సలైవ, మూత్రం, శుక్రం, మజ్జ, రక్తం, ఇవి జలతత్వానికి సంబంధించిన 5 పదార్థాలు మనలో ఉండేవి. క్షుధా, తృష తథా నిద్ర, ఆలస్యం కాంతిరేవచ్, ఆకలి, దాహము, నిద్ర, ఆలస్యము, కాంతి ఇత్యాదులన్నీ తేజోతత్వం యొక్క 5 గుణాలు మనలో ఉండే. రాగద్వేషౌ తథా లజ్జ భయం మోహ తథైవ చ ఇత్యేతత్ కథితం తాక్ష వాయుజం గుణ పంచకం. లోపల ఉండే వాయుతత్వాల వలన కలుగునట్టే 5 రకాల భావనలు, రాగద్వేషములు, లజ్జ, భయం, మోహం మొదలైనవన్నీ 5 రకాల భావనములు, 5 రకాల భావన మనకు వాయుతత్వం వలన ప్రాప్తించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఆకుంచనం, మడత పట్టడం అంటే సంకుచితం అవ్వడం, శరీరాన్ని మనం సంకుచనం అనేది చేయడం, చిన్నదిగా చేసుకోవడం, పరిగెత్తడం, ఎగరడం, ఫిజికల్ వర్క్స్, సామాన్యంగా ఫిజికల్ అయిన యాక్టివిటీస్ ఇత్యాదులన్నీ కూడా వాయుతత్వం వలననే మనలో కలుగుతూ ఉంటాయి. ఆకాశతత్వం వలన మన చెవులలో ఘోషం, చెవులు మూసుకుంటే ఆ వాయు శబ్దం అనేది వినిపిస్తుంది. అది ఆకాశతత్వం యొక్క గుణం అనేది తెలుసుకోవాలి. ఛిద్రాలు, నవరంధ్రాలలో ఉండే ఛిద్రాలు మొదలైనవన్నీ కూడా ఆకాశతత్వంతోనే నిర్మాణమై ఉన్నాయి. గాంభీర్యం కానివ్వండి, శ్రవణేంద్రియాలు కానివ్వండి, ఇత్యాదులన్నీ కూడా ఆకాశతత్వానికి సంబంధించిన పదార్థాలు. శ్రోత్రేంద్రియం, త్వగీంద్రియం, చక్షుష్-ఇంద్రియం, జిహ్వేంద్రియం, బుద్ధి ఇత్యాదులన్నీ కూడా జ్ఞానేంద్రియాలు అని చెప్పబడి ఉన్నాయి. చేతులు, కాళ్ళు,
గుదేంద్రియం, వాగీంద్రియం, గుహ్యేంద్రియం మొదలైనవన్నీ కర్మేంద్రియులు అని చెప్పబడి ఉన్నాయి. ఈడ, పింగళ, సుషుమ్న అనబడేటటువంటి 3 ముఖ్యమైనటువంటి నాడులు. ఆ ఈడా, పింగళ ఇత్యాదులలో వెళితే పితృలోకాలు, స్వర్గలోకాల ద్వారా ఊర్ధ్వలోకాలని పొందవచ్చు. సుషుమ్నా నాడి లేదా బ్రహ్మనాడి అని చెప్పారు. ఆ బ్రహ్మనాడి నుండి బయటికి వెళితే బ్రహ్మలోక ప్రాప్తి, మోక్షలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. ఈ రకమైన మన దశ ఇంద్రియాల గురించి కూడా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఇంకొన్ని నరాల గురించి చెప్తారు. గాంధారి అని ఒక నరం, గజ అనే ఒక నరం, జిహ్వ అని ఒక నరం, పూష అనబడేటటువంటి నరాలు. ఈ రకమైన అలంబుష, కుహు మొదలైనటువంటి 10 ముఖ్యమైనటువంటి నరాలు. ఈ 10 నరాలు కూడా మన శరీరంలో ముఖ్యమైన పనులు అని చేస్తూ ఉంటాయి. ఇవన్నీ శరీరంలోని మధ్య భాగంలో ఉండేటటువంటి 10 నరాలు అనేటటువంటి విషయాన్ని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇక ప్రాణాపానో సమానశ్చ ఉదానో వ్యానయేవచ నాగకూర్మశ్చ కృకరో దేవదత్తో ధనంజయ ఇత్యేతే వాయువ్య ప్రోక్త దశయేషు. సామాన్యంగా ప్రాణాపాన వ్యానోదాన సమాన అనబడే 5 వాయువుల గురించి చాలా మందికి తెలుసు. శ్రీమద్ భాగవతంలోనూ కూడా దశవాయువులు మన శరీరంలో ఉన్నాయి అన్న మాటని చెప్పి ఉన్నారు. అవి ఏవి అన్నదాన్ని ఇక్కడ చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. ప్రాణాపాన వ్యానోదాన సమాన 5 మాత్రమే కాదు, నాగ, కూర్మ, క్రికర, దేవదత్త, ధనంజయ అనబడే ఇంకో 5 వాయువులు కూడా మన శరీరంలో ఉన్నాయి. మొత్తానికి మన శరీరంలో దశవాయువులు ఉన్నాయి అనే మాటని శ్రీమద్ భాగవతంలో తాత్పర్యాన్ని రాసే సందర్భంలోనూ శ్రీమదాచార్య వారు ప్రస్తావన చేస్తారు. ఇక్కడ కూడా విశేషంగా ఆ గరుడ పురాణంలోనే శ్రీకృష్ణ పరమాత్ముడే మనలో ఉండేటటువంటి దశవాయువుల గురించి చెబుతారు. ప్రసిద్ధమైనవి, పెద్ద సమస్య కాదు. నాగ, కూర్మ, క్రికర, దేవదత్త, ధనంజయ ఈ 5 ప్రత్యేకంగా మన శరీరంలో ఉండేటటువంటి వాయువులు. ఇవి ప్రాణాపాన వ్యానోదాన సమానం, మొత్తానికి 10. ఈ 10 వాయువులు మన శరీరంలో ఉండేటటువంటి అన్నాన్ని వివిధ ప్రకారాలుగా పుష్టి రూపంగా మనకు అందజేయడం అనే పనిని చేస్తాయి. నయతే ప్రాణదో వాయువు శరీరే సర్వసంధిషు. ప్రాణ అనబడే వాయు మన సకల జాయింట్స్, సంధి భాగాలలో ఆ ప్రాణవాయువు సంచారం అనేది ఉంటుంది. తిన్న ఆహారం అనేది 2 భాగాలుగా విభాగం అవుతుంది. ఆ 2 భాగాలుగా విభాగమై ఊర్ధ్వం అగ్నే జలం కృత్వా తదనం చ జలోపరి. 2 భాగాలలో ఒకటి జీర్ణానికి పనికొస్తుంది, మరొకటి జలంగా విభాగం అనేది పొందుతుంది. ఇక అగ్ని ద్వారా జలరూపంగా పరిణామైనటువంటి ఏదైతే అనవసరమైన పదార్థాలు ఉన్నాయో అవి అధో ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. మలై 12 విక్కిట్టం భిన్నం దేహాత్ పృథక్ భవేత్. మనలో 10 రకాల మలములు అనేవి ఉన్నాయి. ఆ 10 రకాల మలములు మొదలైనవన్నీ కూడా ఈ అపానవాయువు ద్వారా బయట వెళ్ళడం అనేది జరుగుతుంది. కరణాక్షి, నాసికా, జిహ్వ, దంతనాభి, వపుర్గుదం, నఖామలాశ్రయా హేతే విణ్మూత్రం చేత్యనంతకం శుక్రశోణిత సంయోగాదేత షాట్ కౌశికం స్మృతం. ఇలా 16 విభాగాలతో, 16 కళలతో మన శరీరం అనేది నిర్మాణమై ఉన్నది అనేటటువంటి విషయాన్ని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. శరీరంలో 3.5 కోటి వెంట్రుకలు ఉంటాయి. ప్రతి ఒక్క ప్రాణి, మనుషుల శరీరంలో విశేషంగా 3.5 కోటి వెంట్రుకలు ఉంటాయి. 32 దంతాలు అనేవి ఉంటాయి. 7 లక్షాని కేశాహ, తల మీద 7 లక్షల వెంట్రుకలు ఉంటాయి. గోళ్లు చేతులకు కాళ్లకు కలిపి 20. మాంసం పలసహస్రైకం. మన శరీరంలో మాంసం ఎంత ఉంటుంది, దాని యొక్క బరువు ఎంత అని అడిగితే 1000 పలములు, 1000 పలముల సమానమైనటువంటి మాంసం మన శరీరంలో ప్రవేశించి మన శరీరంలో ఉంటుంది అనేటటువంటి మాటని చెబుతారు. పలము అని వ్యవహారం ఉంది. ఈ బంగారం మొదలైన వ్యవహారాల్లో పలం అనే లెక్కలను కూడా వ్యవహారం అనేది చేస్తారు. అలాంటి 10 పలముల మాంసం మన శరీరంలో ఉంది. రక్తం
ఫలశతం 100 ఫలముల సమానంగా ఉంటుంది. ఫలాని దశ మేధస్సు దశ ఫలములు ఉంటుంది. త్వగీంద్రియం కూడా దశ ఫలములు మన శరీరంలో ఉంటుంది. 12 ఫలములు మధ్య, మహారక్తం 3 ఫలములు, శుక్రం ద్వికుడవం 2 కుడవలు అని శుక్రం దాని 8 ఫలములు అని అభిప్రాయం. ద్వికుడవ అంటే 8 ఫలములు. శోణితం కుడవం స్మృతం, బంగారం అది శోణితం రక్తం, ఇది కుడవం స్మృతం 4 ఫలములు అని ఉంటుంది. శ్లేష్మ షడర్థ ఫలములు, విణ్మూత్రములు షడర్థ ఫలములు. అస్థామి హ్యధికం ప్రోక్తం షష్ఠుత్తర శతత్రయాత్, అస్థికలు షష్ఠుత్తర శతత్రయాత్ 360 ఎముకలు మన శరీరంలో ఉంటాయి. 360 ఎముకలు మన శరీరంలో ఉంటాయి. ఇది శరీరం యొక్క ధాతువుల వివరణ, శరీరంలో ఉండే పంచభూతాల వివరణ. సుఖం దుఃఖం భయం క్షేమం కర్మణైవ హి ప్రాప్యతే. ఇటువంటి ఈ మానవ శరీరాన్ని పొందిన జీవి సుఖ దుఃఖములు, భయము మొదలైనవి నానా రకాలుగా సాంసారికమైన పరిస్థితులు ఏమున్నాను కూడా అవి అన్నీ తన కర్మలకు అనుగుణంగా తను పొందడం అనేది జరుగుతుంది. ఈ రకమైనటువంటి పరిస్థితి, ఇటువంటి సందర్భాలు లాంటివన్నీ కూడా అతడి యొక్క కర్మలకు అనుగుణంగా తనకు ప్రాప్తిస్తాయి. గర్భావాసంలో ఉండగా 9 నెలలు అక్కడ సుఖంగా ఉంటాడా జీవుడు అంటే లేడు. తృతీయ స్కంద భాగవతంలో గర్భావాస జీవి కష్టి కూడా కప్రపాఖ్యానములో మనం వింటాం. ఆ విషయాలన్నీ ఇక్కడ మనకు చెప్పి ఉన్నారు. మీరు ఎన్నోసార్లు శ్రీమద్ భాగవతాన్ని విన్నారు కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ విస్తారం అనేది నేను చెయ్యను. నాడీవాప్యాయిని నామ నాభ్యాం తత్ర నిమిత్తతే. తల్లి గారిని శిశువు గారిని కనెక్ట్ చేసే ఒక నాడి ఉంటుంది, ఒక నరం ఉంటుంది. ఆ నరాన్ని ఆప్యాయని అనే పేరుతో పిలుస్తారు. నాళఛేదం అనేది చెయ్యాలి. గర్భం అయిన తర్వాత, ప్రసవం అయిన తర్వాత నాళఛేదం అనేది చేస్తారు. ఆ నాళం ఏదైతే ఉంది కదా దాన్ని ఆప్యాయని అనే పేరుతో పిలుస్తారు. స్త్రీణాం తతాంత సుశిరస్త నిబద్ధ. ఆ నరముతో బంధితుడై కనెక్టెడ్ గా శిశువు తల్లిగారి గర్భంలో ఉంటాడు. తల్లిగారు ఏం తింటారో ఏం తాగుతారో అదంతయు కూడా పిల్లవాడికి ఆ నాడి ద్వారానే ప్రాప్తించడం అనేది జరుగుతుంది. తద్వారా పుష్టి ఇత్యాదులన్నీ పొంది తను వృద్ధిని పొందడం అనేది జరుగుతుంది. ఆ గర్భావాస దోషములలో నానా విధాలుగా కష్టాలను అనుభవించేటప్పుడు ఎన్నో కోట్ల జన్మల వెనక జరిగిన ఘటనలు, క్రియలు, తను చేసిన పాపాలు అన్ని గుర్తు చేసుకుంటాడు. వైరాగ్య ప్రాప్తి అవుతుంది. ఎందుకైనా పుడుతున్నానా అని బాధపడతాడు. భయంకరమైనటువంటి బాధని భరించలేక మూర్ఛపోతాడు. మళ్ళీ మేలుకుంటాడు. పరమాత్ముణ్ణి వేన్నోళ్ల వేడుకుంటాడు, స్వామి మళ్ళీ ఈ గర్భావాసం నాకు వద్దు, సంసారం వద్దు, ఈసారి నేను పుట్టాను అంటే ఒక క్షణము వేస్ట్ చేయను, నేను భగవదారాధనలోనే ఉంటూ ఎలాగైనా సరే ఈ జన్మలో మోక్షాన్ని సాధించేస్తాను, అపరోక్ష జ్ఞానాన్ని సాధించేస్తానని పలు రకాలుగాను కూడా తనకు తనే మానసిక సిద్ధత అనేది చేసుకుంటాడు. ఈ రకమైనటువంటి పనులన్నీ నేను చేస్తాను అని మానసికంగా ప్రిపేర్ అవుతాడు శిశువు తల్లిగారి గర్భంలోనే ఉంటూ. 100 జన్మల క్రియలు, ఘటనలు అన్ని కూడా ఆ పసివాడికి గుర్తు వస్తూ ఉంటాయి. తతకాల క్రమాజంతు పరివర్తత్వధోముఖం. అలా ఆ రకమైన భావనలతో కష్టపడుతూ, బాధపడుతూ, దుఃఖిస్తూ, ఏడుస్తూ ఉండే ప్రసంగంలో ప్రసూతి వాయువుల ద్వారా తలక్రిందులుగా తల్లిగారి గర్భము నుండి బయటపడతాడు శిశువు. బయటపడిన వెంటనే ఆ బయట ఉండే చల్లని వాయువు స్పర్శ మాత్రముతోనే మాయకి వశీభూతుడై వైష్ణవీ మాయ ఆవరించేసేసి మొత్తం జ్ఞానం, ఆ జన్మల పూర్వజన్మల స్మరణములు అన్ని ఒక క్షణంలో మాయమైపోతాయి. ఏవి గుర్తు ఉండవు. మళ్ళీ సాంసారికమైన విమోహాలలో పడిపోయి అదే రకంగా సాంసారికమైన స్థితుల్లోనే ఉంటూ భయంకరమైన నరకాది అనర్థాల్ని పొందుతాడు. మళ్ళీ తల్లిగారి గర్భంలో ప్రవేశిస్తాడు. అక్కడ మళ్ళీ కష్టపడతాడు. వద్దు, మళ్ళీ సంసారం వద్దు, సంసారం వద్దు, మోక్షాన్ని పొందాలి అని అనుకుంటాడు. బయటికి వచ్చేసరికి మళ్ళీ మామూలే. ఇలా గర్భావాసంలో ఉండే శిశువు స్థితిని చెబితే, కుమారావస్థలో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళు, ట్యూషన్కి వెళ్ళు, అది చెయ్యి, ఇది చెయ్యి, ఈ కష్టాలన్నీ ఉంటాయి.
యమనంలో వచ్చిన తర్వాత ఉద్యోగాలు చూసుకో, పెళ్లి చేయాలి, అది చేయాలి, ఇది చేయాలనే రకాల కష్టాలు ప్రారంభమవుతాయి. పెళ్లి చేసుకున్నాక సంసార చక్రం అనేది మళ్ళీ రిపీట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ సంసార అవసరాలని తీర్చుకోవడానికి సకల అనర్థాలని పాపాలని చేసి ఆ పాప ప్రభావాలతో భయంకరమైన నరకాలని తను పొంది ఆ తర్వాత మళ్ళీ భూమిలోకంలో పునః చర్విత చర్వణానాం అనే క్రమలో మళ్ళీ పుట్టడం, చావడం, పోవడం, రావడం అనేది జరుగుతూ ఉంటుంది. యదారోహణ కాలత ప్రభృత్యహం పతిష్యామిత్యనేన మనసీ వర్తతే. మరణించిన తర్వాత నరకలోకానికి వెళ్లేటప్పుడు కూడా మంచి బుద్ధి వస్తుంది. దెబ్బలు కొడుతూ ఉంటారుగా, నరకలోకంలో అన్ని రకాల కష్టాలకి తను ప్రాశ్చిత్తం పొందుతాడు. మళ్ళీ పుట్టిన తర్వాత రెండో క్షణంలోనే అదంతా కూడా మాయమైపోతుంది. ఇలా గర్భంలో దుఃఖం, బాల్యావస్థలో దుఃఖం, వృద్ధాప్యంలో భయంకరమైన రోగాలతో పీడించబడి, ఇంటి వాళ్ల చేతనే అసహించబడి, ఇంటి వాళ్ల చేతనే తిరస్కృతుడై, నానా రకాల కామక్రోధాదులకు వశీభూతుడై మనస్సును నిగ్రహం చేయలేక అటువంటి వృద్ధాప్యంలోనూ కూడా సాంసారికమైన వ్యామోహాల్లో మునిగిపోయి ఉంటాడు మానవుడు. ఆ నిమిత్తకంగానే వాడు భయంకరమైన అనర్థాలన్నిటి కూడా పొందడం అనేది జరుగుతుంది. ఇటువంటి సంసార చక్రం అనేది అలా 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 రిపీట్ అవుతూ ఉంటుందే తప్ప దాని నుండి విడుదల అనేది జ్ఞానేనైవ పదం, పరమాత్ముడి జ్ఞానము ద్వారానే అనేది తెలుసుకోవాలి. ఈ రకమైనటువంటి సాంసారికమైన పరిస్థితులను, సాంసారికమైన స్థితిగతులను మళ్ళీ 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 అనాది కాలంగా అనంతకాలం వరకు కూడా మనం పొందడం అనేది జరుగుతుంది. కాబట్టే సాంసారికమైన వ్యామోహాలు పెంచుకోకుండా విరక్తుడై భగవత్ సాధనలో సార్థకం చేసుకోవాలి ఆ జన్మని అనే మాటని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇక మరణం అనేది దగ్గరగా ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అంటే కొన్ని విశేషమైన పాయింట్స్. గోమూత్రంతో ఆ శరీరాన్ని ప్రోక్షణ చేయవచ్చు, గోమయంతో లేపన చెయ్యాలి, తీర్థోదకాలతో, దర్భోదకాలతో ఇత్యాదులతో పవిత్రమైన జలములతో ఆ మరణించబోయే వ్యక్తికి ప్రోక్షణ అనేది చెయ్యాలి. అతడి శరీరంలో ఉండే పాడైపోయిన మలినమైన వస్త్రాలు తీసేసి శుద్ధమైన వస్త్రాలన్నిటినీ కూడా పెట్టాలి. ఎవరైనా బయటికి వెళ్లేటప్పుడు ఎలా తయారై బాగా చక్కగా సిద్ధమై వెళ్తారో అలా బయట ప్రయాణం లాగా లోకాంతర ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్ల వలె ఆత్మశుద్ధిని చేసుకునే ప్రయత్నంలో శరీర శుద్ధిని పొంది దర్భల చుట్టూ ఉంటూ దర్భలను చేతిలో పట్టుకొని ఆ యమదూతల కోసం అని వేచి ఉండాలి. వాళ్ళు వచ్చిన వెంటనే కష్టంగా ఉంటే లవణదానం చెయ్యాలి, లేదు అంటే సునాయాసంగా వాళ్ళతో పాటు వెళ్ళిపోవచ్చు. విధేయ సన్నిధౌ తర్పిర్ దీపం ప్రజ్వాలయేత్ పునః. దీపముతో నెయ్యితో దీపాన్ని వెలిగించి పెట్టాలి. ఆ సమయంలో నమో భగవతే వాసుదేవాయ అని ద్వాదశాక్షర జపాన్ని స్మరించుకుంటూ ఉండాలి. ఏ క్షణం మృత్యు సంభవిస్తుందో తెలియదు. ఆ ప్రతి క్షణము కూడా వ్యర్థం కాకుండా భగవద్ నామస్మరణ అనేది చేసే ప్రయత్నంలో ఉండాలి. విశేషంగా శరీరంలో ఓపిక ఉంటే, చివరి రోజు మరణిస్తాడు అని తెలిసినా ఓపిక ఉంటే పూజలు మొదలైనవన్నీ ముగించుకొని ఆ తర్వాత మృత్యుకి సిద్ధం అవ్వడం అనేది చేస్తారు. ప్రాణాలు ఉండగానే మరణం సంభవిస్తుంది అని తెలిసిన వెంటనే సాయంకాలానికి యమదూతలు వస్తారు అని తెలిస్తే అప్పుడు బ్రాహ్మణులందరికీ కూడా తాను ప్రాణాలతో ఉండగానే దానాలు లాంటివన్నీ కూడా ఇచ్చేయాలి. చుట్టూ ఉండే పరివార జనం పురుష సూక్తాలను పఠనం చేస్తూ, విష్ణు సహస్రనామాన్ని పఠనం చేస్తూ ఆ మరణించే వ్యక్తికి ఎంతైతే అంత భగవత్ స్మరణ అనేది కలిగేటటువంటి రకంగా అన్ని రకాల ప్రయత్నాలని చేయాలి. స్నానముతో శరీర శుద్ధి అవుతుంది, విష్ణు స్మరణతో జ్ఞాన ప్రాప్తి అవుతుంది, సర్వఫలముల ప్రాప్తి అవుతుంది, దర్భము వలన ఆ స్వర్గలోకాల ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇత్యాదులన్నీ కూడా మనం జాగ్రత్తగా తెలుసుకొని ఆ సమయం వచ్చినప్పుడు ఈ వ్యవస్థలన్నిటి కూడా పెట్టుకోవాలి. స్థండిలంలో మండలం చేసి గోమయంతో చక్కగా మండలం అనేది చేసి అక్కడ పడుకొని ఉండాలి. పంచరత్నాలని ముఖంలో పెట్టడం, తులసి, బ్రాహ్మణులు, గోవులు మొదలైనటువంటివి మనకు పంచ ప్రమాణాలని చెప్పారు. అవి మనల్ని ఉద్ధరిస్తాయి. జీవితాంతం కూడా తులసి సేవ, గోసేవ, బ్రాహ్మణ సేవ విడవకుండా చెయ్యాలి. విష్ణు ఏకాదశి పరమాత్ముడి ఆరాధనతో పాటు ఏకాదశి ఉపవాసాలు కూడా విశేషంగా చెయ్యాలి. ఇటువంటి సత్కర్మలు భగవత్ భక్తిని కలగజేసేటటువంటివి ఉంటాయి. అసారే దుర్గ సంసారే షట్పది ముక్తదాయిని. ఈ సంసారం నుండి మోక్షాన్ని కలగజేసేవి 6. భగవంతుడు, ఏకాదశి తిథి, భగవద్గీత, తులసి, బ్రాహ్మణులు, గోవులు.
వాళ్ళని నిరంతరంగాను కూడా మనం సేవించి మోక్షాన్ని పొందే ప్రయత్నం చెయ్యాలి. ఇక ఏతత్తే సర్వమాఖ్యాతం స్థానాదిషు ఫలమయ బ్రహ్మాండే గుణాసంతి శరీరేతే వ్యవస్థిత. బ్రహ్మాండంలో ఎన్ని రకాల తత్వాలు ఉన్నాయో ఆ సమగ్రమైన తత్వాలు కూడా మన శరీరంలో ఉన్నాయి. కాబట్టి దీన్ని పిండాండం అని అంటారు. బ్రహ్మాండం, పిండాండం. బ్రహ్మాండంలో ఎన్ని ఉన్నాయో నదులు, నరాల రూపంగా నదులు ఉంటాయి, పర్వతాల రూపంలో అస్థికలు ఉంటాయి. మొత్తానికి బ్రహ్మాండం, పిండాండం అనే సంబంధం మనం స్మరించుకుంటూ ఉండాలి. సప్త లోకములు, చతుర్దశ భువనాలు, సప్త ద్వీపములు, సకల దేవతలు మొదలైన వాళ్ళందరూ కూడా శరీరంలోని మధ్య భాగంలో ఉంటారు. పాదాధస్తు తలం జ్ఞేయం పదోర్ధ్వం వితలం తథా సకల లోకాల అంశాలు మన శరీరంలో ఉండడం అనేది ఉంటాయి. ఆ రకమైనటువంటి బ్రహ్మాండము మరియు పిండాండం ఈ రకమైనటువంటి చింతనని చేస్తూ మన అంతర్యామి అయిన పరమాత్ముడి శరీరంలో సకల లోకాలు కూడా ఈ రకంగా వ్యాప్తమై ఉన్నాయి. సకల భువనాలు ఆయన శరీరం మీద ఆశ్రయాన్ని పొంది ఉన్నాయి అనే భావనతో నిషద, గంధమాదన, మలయ, వామ, రేఖ మొదలైనటువంటి పర్వతాలు మన ఊర్ధ్వ భాగంలో ఉండడాయి. అస్థిస్థానే జంబు, అస్థికల రూపంలో జంబు శాఖ మొదలైనటువంటి పర్వతాలు, కుషద్వీప మొదలైనవన్నీ మాంసాదులలో, క్రోంజద్వీప ఇత్యాదులన్నీ శిరోభాగంలో. ఈ రకమైనటువంటి బ్రహ్మాండంలో ఉండే సకల పదార్థాలు కూడా మన శరీరంలో అల్పాంశంలో ఉంటాయి. స్వయం శ్రీమన్నారాయణుడు మన శరీరంలో ప్రవేశించిన పరమాత్మ, మనలో ఉన్న పరమాత్మ ఈ చతుర్దశ భువనాన్ని కూడా తను ధరించి ఉన్నాడు అనే భావన ఎలవేళలాను కూడా మనకు స్మరణలో ఉండాలి. అనాయాసమైన మరణ ప్రాప్తి కోసమని ఉపాయాలు వెనక చెప్పినవి కొన్ని ఇక్కడ ప్రస్తావన చేశారు. ఈ రకంగా యమలోక గతస్య వై అగ్రే అగ్రే ధావంతి తప్తవాలూక మధ్యేన ప్రజ్వలుద్దరు మధ్యత కేశగ్రాయి సమాక్రాంత నియత్తే యమకింకరై పాపిష్ట త్వధమాస్తాక్ష దయాధర్మ వివర్జిత. పాపాత్ములను బలపూర్వకంగా తీసుకెళ్తారు, పుణ్యాత్ములను సగౌరవంగా తీసుకెళ్తారు. యమదూతలు తీసుకెళ్ళడానికి మాత్రం యమదూతలే వస్తారు అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని ఉండాలి. జన్మతో వైష్ణవీ మాయ సమ్మోహేతి సత్వరం. పుట్టిన వెంటనే విష్ణుమాయ, వైష్ణవీ మాయ మమ్మల్ని ఆవరించి వేసి ఉంటుంది. కాబట్టే జాగ్రత్తగా కౌమారాచరిత ప్రాజ్ఞ కుమారావస్థ నుండే మనం మోక్ష ప్రాప్తికి కావలసిన సాధనలన్నిటి కూడా ప్రయత్నపూర్వకంగా సాధించే ప్రయత్నం అనేది చెయ్యాలి. సుకృతములు, పుణ్యకర్మలను చేశాడు అంటే భాగ్యవంతుడుగా పుడతాడు. నిష్కామ కర్మలను చేశాడంటే మోక్ష ప్రాప్తిని పొందుతాడు. పాపకర్మలను చేస్తే పాపిష్టమైన యోనులను పొందుతాడు. పాపకర్మల వలన ఘోరమైన నరకాదులు మొదలైనవన్నీ కూడా పొందుతాడు. మొత్తానికి నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః అని ఏదైతే విషయం శ్రీకృష్ణ పరమాత్ముడు గీతలో చెప్పాడో అది యథార్థం అనే దాన్ని ఇక్కడ కూడా మనం తెలుసుకొని ఉండాలి. ఈ రకంగా వివిధ ప్రకారాలైన తాత్వికమైన విచారాలని, గర్భ ప్రవేశానికి సంబంధించి గర్భంలో ఉండే ప్రసంగాన్ని, ఊర్ధ్వలోకాల గమనం, భూలోకంలో ప్రవేశించి తల్లిగారి గర్భంలో ప్రవేశించే విధానం ఇత్యాది ఎన్నో రకాల తత్వ విచారాలని ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు ఇక్కడ చెప్పి ఉన్నాడు. ఇక యమలోకానికి సంబంధించిన వివరణ మనం వెనక్కి విన్నాం. ఇక్కడ మరి కొన్ని విశేషమైన పాయింట్స్, ఎక్స్ట్రా పాయింట్స్ ఏవైనా ఉంటే వాటిని మనం రేపటి రోజు తెలుసుకుందాం. ఇవాటికి శ్రీకృష్ణార్పణమస్తు. అనేన భావియత్ పుణ్యం తదాప్నోతు గురుర్మమ నాహంకర్త హరికర్త తత్పూజా కర్మజాగ్నిం తథాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నాణ్యత. శ్రీకృష్ణార్పణమస్తు.